కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనం నేర్చుకుంటున్నాం కదా, దేవుని యొక్క వాక్యం వింటూ నీ బ్రతుకు ఉపమానంగా ఉందా, ఉపదేశంగా ఉందా? ఈజ్ ఇట్ ఓన్లీ ఎగ్జాంపుల్ ఆర్ ఈజ్ ఇట్ ఎనీ మెసేజ్? ఉపమానం అనేది యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలు. ఉపదేశం అనేది నీ లైఫ్ ద్వారా అనేకులు పొందుకునేటువంటి ఒక ఎక్స్పీరియన్స్. మొట్టమొదట్లో ఉపమానం చదివేటప్పుడు నీకు ఒకలాగా అర్థమవుద్ది. అబ్బా భలే చెప్పాడే ఈయన అన్నట్టు ఉంటుంది. భలే చెప్పిన ప్రతి మాట కూడా నా లైఫ్కి సంబంధించిందని నీకు తెలియడానికి కొంత సంవత్సరాలు పడుతుంది. ఇది నా లైఫ్కి నేను ఎలా అప్లై చేసుకోవాలి అని అర్థం అవడానికి మరికొంతకాలం పట్టచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఆ ఉన్నతమైన స్థితికి వాక్యమును అర్థం చేసుకొని మన జీవితాన్ని అన్వయించుకోవటం అనేది బైబిల్ మెథడ్, క్రైస్తవ విశ్వాసపు పద్ధతి. ఈరోజు మరికొంచెం మిగిలిన ఉపమానాలని గబగబా మనం వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 50వ వచనం వరకు మనం విన్నాం. 52వ వచనానికి వచ్చేద్దాం. 51 నుంచి చదివేద్దాం. 51, 20, 52 మొత్తం ఒకటే వచనం కదా. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా, ఇక్కడ దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన చెప్పినటువంటి 7 ఉపమానాలు చెప్పిన తర్వాత 51వ వచనంలో అన్నాడు, 7 ఉపమానాలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నా ఒకదానికొకటి భిన్నంగా ఉన్నవి. 7 ఉపమానాలు దేవుని రాజ్యానికి నువ్వు అసలు వస్తావా లేదా, అసలు దేవుని రాజ్యం కాంక్ష ఉందా లేదా, దేవుని రాజ్యం నీకు ఆశ లేదా, దేవుని రాజ్యం గురించినటువంటి క్రైస్తుని వెతుకుతున్నావా లేదా, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే వెతుకుతున్నావా, యేసు ప్రభు కొరకు జీవించే జీవితంలో నీ కాంక్ష ఏంటి, నీ ప్రయారిటీ ఏంటి, నీకున్నటువంటి విలువైనటువంటి విషయాలు దేవునితో ఎలాంటి సంబంధం అన్నది 7 ఉపమానాలు తేల్చేస్తాయి. ఈ మొదటి 7 ఉపమానాలు అయిన తరువాత 51వ వచనంలో వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా, వారు గ్రహించితిమి అనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు ఎందువలన నువ్వు ఎందుకు ఏం గ్రహించావో దాన్ని బట్టి నువ్వు శిష్యుడిగా వచ్చావా. ఈ 7 విషయాలలో నీ గ్రహింపు ఏ స్థాయిలో దేవుని యొక్క రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ గురించినటువంటి తపన నీకు పెరిగితే ఆ వచనానికి బట్టి నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చావా లేదా తెలుసుకో. దేవుని రాజ్యంలోకి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. దేవుని రాజ్యంలోకి నేను ఒక ఆమెను అడిగితే చెప్పింది, ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఈ భూమి మీద కష్టాలు ఉన్నాయి కదా సార్, ఏం లేకుండా సుఖంగా ఉండటానికి నేను నమ్ముకున్నాను అంది. అదేంటి, ఇక్కడ కష్టపడ్డాను, నేను అక్కడ సుఖంగా ఉండటానికే నమ్ముకున్నాను అంది. నేను అన్నాను అలా కాదు కదమ్మా అని అంటే, లేదు బాబు అలాగే, నువ్వు సరిగ్గా చదువుకు బైబిల్ అంది. అంటే నేను రాస్తున్నాను ఆవిడకి తెలియదు, నేను ఎంత చెప్తున్నా వింటలేదు. మా అయ్యగారు అలాగే చెప్పారు, నువ్వు ప్రశాంతంగా చచ్చిపోవాలనుకుంటే యేసుబాబు నమ్ముకో అన్నారంట. నన్ను నమ్మిసాను అందంట. మునుగు అన్నారట, మునిగిసిందంట. ఇంకేం ఆలోచించాలి, నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఏడుపు లేకుండా ఉంటాను బాబు, నాకు అది తెలుసు, కావాలంటే ప్రకటనలు రాసుంటే చదువుకో అంది. ఏముంది అక్కడ, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అది చదువుకుంది, అది చదివేసి ఆ రోజు వాక్యంలో చెప్పినట్టున్నాడు ఆ పాస్టర్ గారు. ఈమెకి అది బుర్రకెక్కేసింది. సో నువ్వు అలా వచ్చావా, ఇంకెలాగైనా వచ్చావా? అసలు దేవుని రాజ్యంలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో చెప్తాను. నిత్యత్వము నీకు గ్యారంటీ అండి. యేసుప్రభు నమ్ముకుని విశ్వాసంలోకి వచ్చి పరిపూర్ణమైన పద్ధతిలో మీరు ఆ క్రమంలోకి వెంబడించినట్లయితే, యేసు ప్రభువు యొక్క నీతి కలిగినటువంటి ఆ క్రమమైనటువంటి పద్ధతికి మీరు జీవించటం ప్రారంభిస్తే నీకు 2 ఆప్షన్స్. ఒకటి, భూమి మీద పరిశుద్ధమైన, విలువైన, సంతోషకరమైన, సమాధానకరమైన, తృప్తి అయిన, ఆనందమైన జయ జీవితం జీవించాల. ఇది జీవించకుండా నువ్వు నిత్యత్వం గురించి ఆలోచిస్తే వేస్ట్ ఆఫ్ లైఫ్. ఒక లైఫ్ పొందుకుని ఒక లైఫ్ పోగొట్టుకుంటావా? 2 జీవితాలు. భూమి మీద జీవితము సంతోషిస్తుంది, పరలోక జీవితము ఆనందిస్తుంది. ఈ భూమి మీద జీవించే జీవితంలో నీ విలువైనటువంటి వాక్యాన్ని కనుక అర్థం చేసుకునే లైఫ్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకపోతే, అంటే బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నొప్పులు, జబ్బులు, మరి వేదనలు, సమస్యలు, నిట్టూర్పులు, కన్నీరు, దుఃఖము, చింత, వీటితో ఉండిపోయి నువ్వు సొఫిస్టికేటెడ్ క్రిస్టియన్ లైఫ్ నువ్వు కనుక అనుభవించకపోతే నీకు నిత్యత్వం వల్ల ఉపయోగం ఏంటి? భూమి మీద నువ్వు అనుభవించే జీవితపు విలువలను బట్టి నిత్యత్వంలో నువ్వు సంతోషించే సమాధానపు విలువ పెరుగుద్ది. 2 లైఫ్లు అనుభవించాలి. ఇక్కడ మీరేమనుకుంటున్నారు, భూమి మీద సొఫిస్టికేటెడ్ లైఫ్ అంటే మంచి డబ్బులు, పని చేసినా పని చేయకపోయినా జీతం, రెగ్యులర్గా మంత్లీ శాలరీ పడిపోయి ఫిక్స్డ్ బ్యాలెన్సు, నీ ఇల్లు, నీ పొలము, నీ పిల్లల మాటిని పోయి, నీ భర్త నువ్వు చెప్పిన మాటిని, భార్య నువ్వు చెప్పిన మాటిని, మీ పిల్లలు మీ ఇద్దరు చెప్పిన మాటిని, ఎక్కడికి వెళ్ళిపోయినా ఏదైనా హాయిగా దీవించబడ్డం అనుకుంటున్నారు. అవి కాదు, ఇవేవి ఉండవు.
ఇవే ఉండకపోయినా నీలో సమాధానం పోదు, సంతోషం కోల్పోవు, దుఃఖం రాదు, వేదన లేదు, చింత ఉండదు, ధైర్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఈ సమస్యలు ఇవన్నీ నాకు లేవు అనేటువంటి చింత లేని క్రీస్తుని కలిగి ఉండడం క్రైస్తవ్యం. అది భూమి మీద ఆత్మీయత. దేవుని రాజ్యము భూమి మీద సమాధానము, ఆత్మీయ ఆనందము, నీతి కలిగి ఉంటుంది. అలాంటి ఆత్మీయత అనుభవించని ఏ అనుభవమైనా, ఏ ఆత్మీయత అయినా అది అబద్ధం. మీరు చెప్పేది అబద్ధం. కానీ ఈరోజు నేను ఎవరైనా మీరు ఒక 10 మందిని ఆన్ యావరేజ్ పికప్ చేసి బాగా చక్కగా అందంగా నవ్వుతూ ఆనందంగా ఉన్నవాడిని పిలిచి అడిగితే, బ్రదరు మీరు భూమి మీద నీ జీవితం చాలా హ్యాపీగా ఉందా అని అడిగితే ఏం చెప్తారు? ఏటి హ్యాపీ అండి, ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం, చర్చికి వస్తూనే ఉన్నాం, ఆ చర్చిలు మారుతూనే ఉన్నాం, అక్కడ అంటే ఇస్తున్నాం, ఎక్కడంటే ఇస్తున్నాం, ఏటి మిగిలింది అంతా ఏదో ఇలాగే ఉంది. ఈ ఏడుపు గొట్టు 3 మాటలు తప్ప భూమి మీద నేను సంతోషంగా సమాధానం అవన్నీ ఎప్పుడో ఉంటాయి సార్. నేను దేవుళ్ళో ఉన్నాను సార్. నా ఉన్నవాళ్ళు ఎంతమంది వింటారు మీరు? 10 మందిలో ఒకడు ఉంటాడేమో, ఏమో, అది కూడా ఏమో. మరి భూమి మీద నువ్వు సంతోషం అనుభవించని జీవితం పరలోకంలో అనుభవించడాని గురించి కాదు. అందుకనే దేవుని రాజ్యం గురించి 7 ఉపమానాలు చెప్పి నువ్వు దేవుని రాజ్యంలోనికి నీవు ఈ విషయం గురించి మాట్లాడుతూ అన్నాడు. దేవుని పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో ఈ చెప్పాను. ఉపమానం కొంచెం అర్థం చేసుకుని తర్వాత మాటకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక ఇంటికి యజమాని ఉంటాడు. ఇంటికి యజమానుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ ద హౌస్, ఇంటికి యజమాని. చాలాసార్లు తలను రిపేర్ చేసుకోకుండా రీప్లేస్ చేసే చాలా యజమానులు ఉంటారు. తల అనగా భర్త, శరీరం అనగా భార్య. తల భర్తగా ఉండాలి, శరీరం భార్యగా ఉండాలి. తలలో ఆలోచనలు జరుగుతాయా, బాడీలో ఆలోచనలు జరుగుతాయా? తలలో జరుగుతాయి. అంటే నీ ఆలోచన నీ కుటుంబానికి ఎవరిదై ఉండాలి? భర్తదై ఉండాలి. అలాగని మా ఆయనకి ఏం తెలియదని నువ్వు ఆలోచన మొదలెడితే ఏమవుద్ది? బుర్ర మారింది, తలకాయ మారింది. తలకాయ ఉండాల్సిన ప్రదేశంలో శరీరం పైకెక్కింది, తలకాయ కిందకి దిగింది అనమాట. మా ఆయనకి ఏమీ చేత కాదు అని నువ్వు పుట్ డౌన్ చేసి, ఈయన ఇంతే, ఈయన అలాగా, ఈయన ఎలాగా, ఆయన అప్పుడు అలా చేశాడు, ఈయన అప్పుడు ఎలా చేశాడు, ఈ తప్పులించి నువ్వు నాకు భర్తగా పనికిరావు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు దద్దమ్మ, నువ్వు పనిహిమాలినోడివి అని అలా చేసి నీతో నేను కాపురం చేయనని తోసేసిన దాన్ని ఏమనాలి? శరీరం పైకొచ్చి తలను తొక్కేసింది. ఇది దేవుని వాక్యానికి విరుద్ధం. నువ్వే కారణమైనా చెయ్యి, ఏ పరిస్థితి అయినా ఉండు, తలగానే ఉండాలి. గౌరవ సూచకంగా, మర్యాద సూచకంగా, ఆలోచన కేంద్రంగా, నిర్ణయ కేంద్రంగా, పరిస్థితులు నడిపించేదిగా హెడ్డే ఉండాలి. భర్త దగ్గరే ఉండాలి. భార్య స్థానం కింద, భర్త స్థానం పైన. ఇది శరీరం. ఇది దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు. దీనికి రివర్స్గా నువ్వేమైనా చేసి నువ్వు క్రైస్తవురాలు అనుకుంటే పిచ్చి. కాకపోతే నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? నువ్వు వాక్యం విరుద్ధంగా ఉండి రాజ్యానికి పట్టబడలే. దేవుని రాజ్యం ఆ శరీరం మీదకి రాలా. దేవుని రాజ్య కాంక్ష కుటుంబంలోకి ఇంకా చేరలా. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు రకరకాల కారణాలు చెప్పి, ఆ పని ఈ పని చెప్పి, ఆ తప్పు ఈ తప్పు అని చెప్పి వాళ్ళు దూరం చేస్తారు. ఇక్కడ నేను అన్ని తలలో కరెక్ట్గా ఉంటాయని నేను అన్నాను. మేబీ తలలో కూడా పిచ్చి వస్తే ఏమవుతుంది, తెక్కొస్తే ఏమవుతుంది తలకాయకి? దానికి అదే పిచ్చి అయితే బుర్రే కదా పాడవుద్ది. అప్పుడు పిచ్చి పిచ్చి ఆశలు వేస్తూ ఉంటారు. వెయ్యనీయగాక తలకు తలనగానే ఉంచాలి. దానికి అమర్యాదకరమైన పని చేయడానికి వాక్యం ఒప్పుకోదు. ఇప్పుడు తలని రిపేర్ చేస్తామా, రీప్లేస్ చేసేస్తామా? ఏవైనా తేడా అయితే భర్తను రిపేర్ చేయండి, అంతేగాని రీప్లేస్ చేయకండి. ఈయన నాకు పనికిరాడు, ఈయన నాకు అవ్వదు, ఈయన చేతగానోడు, ఇక అక్కడి నుంచి ఆయన ఈయన ఆ మర్యాదలు ఏమి ఉండవు. ఆడే ఈ మగజాతి అంతే. ఒకసారి జాతి, మగజాతి దేవుని సృష్టికి మీరు లింక్ పెడతా ఉంటారు. సో ఇక్కడ ఆ వాక్యం చక్కగా చెప్తుంది. ఇంటి యజమాని పోలి ఉన్నాడు. అతను ఏం చేస్తాడంట తెలుసా? తన ధననిధిలో నుంచి కొత్త పదార్థాలు, పాత పదార్థాలు వెలుపలికి తీసుకొస్తాడంట. ఎప్పుడైనా నీ విశ్వాస జీవితంలో దేవుని రాజ్యం గురించి ఒక ఇంటి యజమాని పట్టబడితే, ఒక కుటుంబం పట్టబడితే, ఆ కుటుంబపు యజమాని ప్రతిరోజు ఒక గొప్ప ఆలోచన చేయాలి. ఏంటంటే కొత్త విషయాలు, పాత విషయాలు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు యేసుప్రభు మాట్లాడుతూ. ఒకటి, పాత నిబంధన సంబంధమైనటువంటి ప్రతి వాక్యము, క్రొత్త విషయాలు, క్రొత్త నిబంధన సంబంధమైన కొత్త వాక్యము. పాత నిబంధనను పట్టుకుంటాడు, క్రొత్త నిబంధనను పట్టుకుంటాడు. రెండింట్లో ఉన్నటువంటి మంచి విషయాలను తీసుకొస్తాడు. ఒకటి క్రొత్త విషయం, ఇంకొకటి పాత విషయం. ఈ రెండింటిని తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా కొత్త పదార్థాలు అంటాడు, తీసుకొచ్చి వాటిని కుటుంబము అందరికీ పంచిపెడతానికి ఇష్టానికి ఉంటాడంట. మీలో ఎవరైనా మీ ఇంటి యజమాని, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ పదం మీరు అర్థం చేసుకోవాలి. ఇంటిలో కుటుంబం అంతా కూర్చుని దీవెనకరమైన కుటుంబం అని మీరు చెప్పాలి అనుకుంటే 3 పనులు జరగాలి. ఒకటి, భార్య భర్త
పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి భోంచేయాలి, కలిసి నిద్రించాలి, కలిసి ప్రార్థించాలి. ఈ మొదటి 3 పనులు భార్యాభర్తలుగా చేయాలి. ఇద్దరు ముగ్గురు అవుతారు కదా ఎప్పుడు, పిల్లలు పుట్టిన అవన్నీ పుట్టినప్పుడు. పుట్టి ఇంకా పెద్దోళ్ళు అయిపోయారు అనుకోండి, ఈ పెద్దోళ్ళు అయ్యేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కుటుంబ ప్రార్థన కలిసి జరగాలి. మళ్ళీ 3 మామూలే, మళ్ళీ కలిసి భోంచేయాలి, కలిసి పడుకోవాలి, కలిసి ప్రార్థించాలి. ఈ 3 పనులు మళ్ళీ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళతో పాటు జరగాలి. ఈ కలిసి ప్రార్థించే అనుభవంలోకి వచ్చేటప్పుడు మొదట భార్యాభర్త ఉండేటప్పుడు యజమాని ఏం చెప్పాడంటే, అయ్యా అమ్మా నీకు విషయం చెప్తాను, నేను నిన్న బైబిల్ చదువుతుంటే ధ్యానిస్తుంటే ఒక కొత్త విషయం జరిగింది. ఏంటో చెప్పనా? యోసేపు ఉన్నాడు కదా, ఎక్కడున్నాడు యోసేపు? ఆదికాండంలో. యోసేపు చేస్తున్నటువంటి పనులన్నీ నాకు యేసుప్రభులా కనపడుతున్నాయి అమ్మాయి. యేసుప్రభు ఎక్కడున్నాడు? కొత్త. యోసేపు ఎక్కడున్నాడు? పాత. ఈ 2 విషయాలు మాట్లాడతా. అదేంటండి యోసేపుకి యేసుప్రభుకి సంబంధం ఏంటండి? దా కూర్చో చెప్తాను, నీకు కొత్త పదార్థం చూపిస్తాను దా. యోసేపు విషయాల్లో జరిగినటువంటి విధేయత, యేసుక్రీస్తు వారు చేసినటువంటి విధేయత, రెండింటిని పక్కన తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇంట్లో వాళ్ళు. అప్పుడు ఆ భార్య అంటది, అయ్యో బాబు ఇబ్బంది చెప్పారండి, ఎంత రెవల్యూషన్ అండి మీది, ఎంత ప్రత్యక్షత అండి. ఇక ఆమె తన విశ్వాసాన్ని ఇంకా ఎక్కువగా వాక్యంలోనికి నిలబెడుతుంది, దేవుని వాక్యాన్ని ధైర్యంగా తీసుకుంటుంది. నా యజమాని నన్ను ఆత్మీయతలోకి నడిపిస్తున్నాడు, క్రీస్తులోనికి టోటల్ వాక్యంలోనికి నన్ను సిద్ధపరుస్తున్నాడు అనే సంతోషానికి వెళ్తుంది. ఇక పిల్లలు పుట్టారు అనుకోండి, ఒకరోజు యజమాని పిలుస్తాడు. పిలిచి పిల్లలందరూ కూర్చున్నారా, పాట పాడేసుకోండి, వాక్యం చదివేసుకోండి, రైట్, ఇప్పుడు మీకు ఒక కొత్త విషయం చెప్తానరా. అబ్రహాము కొడుకున్నాడు కదా, ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎలాగైతే విధేయత చూపించాడో యేసుప్రభు అలాగే విధేయత చూపించాడర్రా. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో ఉన్న ఇస్సాకును బయటికి తీసుకొచ్చి, ఇస్సాకు మోరియా కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఏ మోరియా కొండ మీద అయితే బలి చూపించుకున్నప్పుడు దేవుడు తన గొర్రెపిల్లను చూసుకుంటాడు అని చెప్పాడో, అక్కడ గొర్రెపిల్ల వచ్చిందో, ఆ గొర్రెపిల్లను దేవుడు బలి ఇచ్చాడో అదే కొండ మీద, ఏ కొండ? అదే మోరియా కొండ మీద యేసుక్రీస్తును బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, దేవుడే చూసుకుంటాడని చెప్పాడు కదా. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుడే కదా అతన్ని చూసుకున్నాడు, అతన్ని తీసుకొచ్చాడు అదే మోరియా కొండ మీద, అదే చెక్కల మీద, అదే యేసుక్రీస్తుని సిలువ వేయించాడు. ఎక్కడ? ఇస్సాకు. ఎక్కడ? యేసు ప్రభు. పాతది తీసుకొచ్చాడు, కొత్తది తీసుకొచ్చాడు. పిల్లలందరూ సైలెంట్గా విని, డాడీ మోజెస్ ఇస్సాకు యేసు ప్రభుకి ప్రతిగా ఉన్నాడు కదా డాడీ. అవును, వీడికి ఓన్లీ కొత్త నిబంధన కాదు, ఇప్పుడు పాత నిబంధన మీద ఇంట్రెస్ట్ పడుతుంది నీ కొడుక్కి, నీ కూతురికి. బైబిల్ చెప్పేటప్పుడు పాతలో నుంచి కొన్ని, కొత్తలో నుంచి కొన్ని తీసుకొచ్చి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ తండ్రి అంటాడు, ఈ విషయాలు మీకు అర్థమైపోయినాయి కదా, ఇప్పుడు మీకు ఇంకో కొత్త విషయం చెప్తాను చూడండి. ఏంటి ఆ కొత్త విషయం? మళ్ళీ పాత నిబంధనలో నుంచి దావీదుని తీసుకొస్తాడు. దావీదు ఎలా దేవునికి పాటలు పాడాడో, ఎట్లా దేవుని మాట గురించి ఉన్నాడో, ఎట్లా దేవుని ప్రత్యక్షతను వెతికాడో, ఎట్లా దేవుని సంగతిలోకి అతను సూచనప్రాయంగా ఉన్నాడో, ఆ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి యేసు ప్రభుకి ఆ 32వ కీర్తనలో ఎలా జరిగింది, 22వ కీర్తనలో ఎలా జరిగింది, ఆ కీర్తనలో జరిగిన విషయాలన్నీ యేసు ప్రభు శిలువలో ఎలా జరిగింది, క్రొత్త విషయాలు తీసుకొస్తాడు. కుటుంబం అంతా, ఆ పనోళ్ళు, ఇంట్లో వారు, చుట్టుపక్కల వాళ్ళందరూ చేరి వాళ్ళందరూ ఆ వాటను చదువుకుని, అవును కదా పాత నిబంధనలో ఉన్న విషయాలు క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తుతో ఎంత దగ్గరగా ఉన్నాయి, ఎంత విషయాలు. అందుకనే ఎంతసేపు క్రొత్త నిబంధన దగ్గర ఆగిపోకుండా, పాత నిబంధనలోనే ఉండిపోకుండా, క్రొత్తవి పాతవి పదార్థాలను తీసుకొచ్చి తన ఇంటి వారికి పంచిపెడతాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడంట? తన ధననిధిలో నుంచి, తన ఇంటిలో ఉన్నటువంటి పద్ధతుల్లో నుంచి. జాగ్రత్తగా వినండి, ఒక ఇంటి యజమాని ఒక కుటుంబాన్ని దీవించాలి అని అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. దీవెన అనే పదానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది ఎలాగో చెప్తాను వినండి. ఇంట్లో ఉండేటువంటి యజమాని తన ఇంటిలో ఉండేటువంటి ఖజానాకి కానీ, భూమికి కానీ, వారసత్వపు కట్టడాలకు కానీ, అతని దగ్గర ఉన్నటువంటి బంగారానికి కానీ, అతని పితరుల నుంచి వచ్చినటువంటి ఏ రకమైన బహుమతి పరిస్థితులకు కానీ ఎప్పుడు తన పిల్లలకి వారసులుగా ఇస్తాడో తెలుసా? అతనికి పెండ్లి అయ్యి ఇంటి నుంచి విడిపోవటానికి తండ్రి ముసలితనంలో, వృద్ధాప్యంలో వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు పిలిచి, ఇదిగోరా ఇది నీ వాటా, ఇదిగో ఇది నీ పంపకం, ఇదిగో నీ ఆస్తిని డివైడ్ చేస్తాడు. అంతవరకు కూడా తండ్రి దగ్గరే ఉంటుంది. అయితే నాన్నగారి దగ్గర ఏముందో కొడుకు తెలుసా? తెలీదు. కానీ ఎందుకు? టైం వచ్చినప్పుడు డాడీ లోపలికి వెళ్తాడు, పెట్టి తీస్తాడు, దాని నుంచి కొన్ని తీసుకొస్తాడు. పెద్దోడు వెళ్ళరా పండక్కి ఇది ఖర్చు పెట్టంటాడు. మా నాన్న దగ్గర ఇంత డబ్బు ఎక్కడదో, ఏదో ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ధననిధిలో నుంచి.
ఏ రోజు వాడికి ఏం తెలియదు. ఈ విషయం మీరు ఆలోచించండి. చిన్న కొడుకు వచ్చి దెబ్బలాడాడు, ఏమని, నా వాటా నాకు ఇయ్యని. తండ్రి ఏం చేశాడు, ఇచ్చేసారు. నాకు తెలియక అడుగుతాను. తండ్రి తన వాటా ఇచ్చినప్పుడు పెద్ద కొడుకు చెప్పలేదంటారా? ఖచ్చితంగా చెప్పలేదు. తెలియదు వాడికి. ఎందుకు? వాడికి అనవసరం. తండ్రి పంచలేదు కదా, కొడుకు కదా పంచుకుంటున్నాడు, లాక్కుంటున్నాడు, ఇచ్చేసి పొరా అన్నాడు, పంపించేశాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు పెద్ద కొడుకు ఏమన్నాడు, నేను నీతో పనిచేసినప్పుడు నాకు వాటా ఇవ్వలేదు, నేను నీకు ఎంత గుడ్లాగా కష్టపడినప్పుడు నువ్వు నాకేం పంచలేదు, ఏంటి నాన్న అని అడుగుతున్నాడు. అంటే పంచటం పంపకం అనేది తండ్రి తన అవసాన దశలో తన వృద్ధాప్యమందు మంచము నుంచి వెళ్ళిపోయే వెడల దేవుని పక్షంగా పంచటం అనేది అతడి ధననిధిని తెరుస్తాడు. అప్పటి వరకు కొడుక్కి ఏమీ తెలియదు. పిల్లలు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు ఆలోచించే పిల్లల స్థాయి కన్నా తండ్రి ఆలోచించే ఆత్మీయ స్థాయి దూరంగా ఉండాలి. అది ధననిధి. తల్లిదండ్రులు మీ పిల్లలకి మీరు వాక్యం చెప్పేటప్పుడు కొత్త విషయాలను మీరు ఎప్పుడైనా చెప్పడానికి పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలో నుంచి విషయాలను కలిపి చెప్పేటువంటి వాడే దేవుని యొక్క రాజ్యం గురించి ఆసక్తి కలిగిన వాడు. ఒక యజమానికి ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోటానికో వాక్యం చెప్పడానికో వాక్యం వివరించడానికో బద్ధకమైనోడికి కాళ్ళు రెండు తెగ్గోసి పడుకోబెట్టాలి. నువ్వు దేవుని రాజ్యం గురించి నువ్వు కాంక్ష లేకపోతే నీ పిల్లలకి దేవుని రాజ్యం ఎవడు చెప్తాడు? నీ ఇంటి వారికి దేవుని రాజ్యం ఎలా అర్థమవుద్ది? నీ భక్తి నువ్వు, నా ప్రార్థన నాది, నీ విశ్వాసం నీది. మీ పిల్లల్ని తీసుకెళ్ళి సండే స్కూల్లో పడే, వాళ్ళు తీసుకెళ్ళి యూత్లో పడే, నువ్వు వెళ్ళి ఉమెన్ ఫెలోషిప్కి వెళ్ళు, నేను ఊరి మీద బజార్లు తిరుగుతాను, ఎలా అవుతుంది? నిజంగా దేవుని రాజ్యం నువ్వు పట్టబడాలి. ఆ కాంక్ష నీకు ఉండాలి. గ్రహించితివా? గ్రహించాను. అయితే నీ పనిది. యు షుడ్ థింక్. ప్రతిరోజు ప్రతి ధననిధిలో నుంచి కొత్త కొత్త విషయాలు. సాయంత్రం ఏటోడికి పిల్లలందరూ చేరిపోయి, డాడీ కొత్త విషయం ఏం చెప్తావు డాడీ, డాడీ ఈరోజు ఏం చెప్తాడు డాడీ, డాడీ మొన్న మీరు భలే చెప్పాడు డాడీ, ప్లీజ్ డాడీ ఇంకేంటి విషయం. నువ్వు కూడా ఎక్సైటెడ్గా, అరే ఈరోజు నేను చెప్పే విషయం మీరందరూ ఆశ్చర్యపోతారు. ఎస్ డాడీ, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ డాడీ. ధననిధిలోంచి నువ్వు తెస్తావు, మంచి విషయాలు తెస్తావు, కొత్త పదార్థాలు తెస్తావు, పాత పదార్థాలు తెస్తావు, రెండింటినీ చూపిస్తావు, మిక్స్ చేస్తావు. అద్భుతంగా ఆనందిస్తారు, గొప్ప సంతోషం కలిగి ఉంటారు పిల్లలందరూ. దేవుని సంగతుల్లో ఓలలాడతారు. ఆశ్చర్యమైన దీవెన కొరకు వాక్యానుసారం జీవితంలో వారు నిలబడి తృప్తి పొందుతారు. మరి అలాంటి దీవెనకు నీ హృదయము, నీ కుటుంబం ఎంతవరకు ఆశపడింది? పరిస్థితి ఏంటో తెలుసా? ఇక్కడ నీ చదువు ఇంపార్టెంట్ కాదు, నీ డిగ్రీలు, డిప్లొమాలు, ఇంజనీరింగ్లు ఇంపార్టెంట్ కాదు, నీ ఉద్యోగంలో లేక నీ వ్యాపారంలో నీ పదవులు ఇంపార్టెంట్ కాదు. ప్రభువులో, వాక్యంలో జ్ఞానమే ఇంపార్టెంట్. చదువుతో సంబంధం ఏముంది బైబిల్కి? నువ్వేం గూగుల్ రీసెర్చ్ చేయాలా? ఇప్పుడు వచ్చింది అప్పుడు లేదుగా బైబిల్ రాసినప్పుడు. మరి ఏం చేయాలి? అదే నీ గ్రహింపు. నీకు దేవుని మీద శ్రద్ధ పెట్టి, దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి, దేవుని వాక్యపు సంగతులు ధ్యానిస్తూ ఉంటే కొత్త కొత్త సంగతులు అర్థమవుతాయి, విలువైన సంగతులు తెలుస్తాయి, అర్థమవుతున్న సంగతులు అనుసరిస్తావు, ఆచరించే సంగతులు బోధిస్తావు. అప్పుడు నీ కుటుంబం దేవునిలో వర్ధిల్లుతుంది. అది దేవుని రాజ్యము. ఎన్ని కుటుంబాలు చెప్పగలరు మీరు ఇలాంటి విషయానికి దేవుని రాజ్యంలో ఉన్నారని? ఎస్, వీఆర్ సో బిజీ. ఎంత బిజీ అయిపోయామంటే, అమ్మ నువ్వు చూసుకో, భార్య మీద పెట్టేయడం. మనోడు ఏ టైం చేరుతాడు తెలుసా? సరిగ్గా ప్రేయర్ అయిపోయిన టైంకి ఎంటర్ అవుతాడు. ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన టైంకి వస్తాడు. భోజనం తినేద్దామా, అన్నం తినేద్దామా, తిందాం. కొత్త పదార్థం ఏది, పాత పదార్థం ఏది? ఏ పదార్థమో లేదు, మంచినీళ్ళు తాగడమే. నీ శరీరం ఏమవుద్దో తెలుసా? విటమిన్లు లేని, పోషకాహారాలు లేని ఒక పేషెంట్ లాగా తయారవుతావు. శక్తి కలిగిన వాక్యమును, బలమైన ఆహారమును, సమృద్ధి అయిన సంతోషాన్ని, దేవుని వాక్యంలో జీవమును దొరికిన వాడు సంతోషంగా ఉంటాడు. ఆ స్థితికి మనం నిలవబడతాం. అయితే ఈ రెండు రాజ్యాలలో పాతవి కొత్తవి విషయాల్లో ప్రతిసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరలోక రాజ్యంలో చేరే శిష్యుడు ఎలా ఉంటాడో ఈ 7 విషయాలని మీరు అర్థం చేసుకోండి. ఈ 7 సంబంధమైన విషయాలలో నుంచి 7 విషయాలు మీతో చెప్తాను. నెంబర్ 1, సిలువనెత్తుకుంటాడు. తన సిలువను తాను ఎత్తుకుంటాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్యాడర్. ఏంటంటే నువ్వు క్రాస్ బేరర్గా మారాలి. సిలువను ఎత్తుకోవాలి. ఎవడి సిలువ? పక్కింటోడిది కాదు, నీది. ఆఫీస్ కాదు, నీది. మీ ఇంటి వారిది కాదు, నీది. మీ పరిస్థితుల మధ్య నీ మీద నమ్మిన వారిది కాదు, నీది. ఎవడి సిలువ వాడు వెత్తుకోవటం మొదటి శిష్యుడు దేవుని రాజ్యంలోకి చేరేవాడు చేసే పని. రెండవ పని ఏంటంటే, ప్రతి మనిషి తను ఉపేక్షించుకుంటాడు. హీ విల్ లూజ్ హిమ్సెల్ఫ్. ఉపేక్షించుకుంటాడు. ఉపేక్షించుకున్నట అంటే తను సంతృప్తి పొందక, తను గనపరుచుకోక, తను ఆనందింపజేసుకోక, తను ఉల్లసింపజేసుకోక, తనను తాను కోల్పోవడం ఉపేక్షించుకున్నట. నంబర్ 3, తాను దేవునిని వెంబడించడానికి ప్రయాసపడతాడు. హీ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ టు ఫాలో క్రైస్ట్.
ఫాలోయింగ్ వెంబడించాలి ప్రభుని వెంబడించాలి, నేను యేసుని వెంబడించాలి, ఈ కాంక్షతోనే ఉంటాడు. ఇది చాలా ముఖ్యం పరలోక రాజ్యాన్ని గురించి వెంబడించడం. 19వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక ధనవంతుడైన వ్యక్తి వచ్చాడు. వాడు ధనవంతుడు, యవ్వనస్తుడు, అధికారం కలిగిన వాడు. ఈ మూడు ఉంటోడికి ఇంకేం కావాలండి? వాడొచ్చి ఏమడిగాడు? నాకు దేవుని రాజ్యంలో స్థానం అన్నాడు. ఆడు చాలా తెలివైనవాడు నాకు అనిపించింది. యేసు ప్రభుతో డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని రెండో వాడు డైరెక్ట్గా వచ్చి అపాయింట్మెంట్తో మాట్లాడాడు. వాడికి యేసు ప్రభుతో మాట్లాడుకున్నాడు. చర్చలు బాగా సఫలవంతంగా జరిగాయి, కానీ ఫలితాలు బాగలే. చర్చలు సఫలం, రిజల్ట్ ఫెయిల్యూర్. ఏంటి రిజల్ట్ ఫెయిల్యూర్? వాడు చిన్నబుచ్చుకుని మొఖం వ్యసనం పడుచు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడంట. ఆడేం మనిషి అన్నాడు. యేసు ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత కూడా పోగొట్టుకున్నాడు అని అంటే మనలాంటి వాళ్ళే. ఆడు పోయాడు, మనం ఉండిపోయామంటే ఉన్నామని కాదు, ఉండి వెంబడించకుండా ఉండిపోతున్నాం. వాడు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత నువ్వు నన్ను ఫాలో అవ్వు అన్నాడు. వాడికి అతిపెద్ద కష్టమైన ఏంటంటే ఫాలో అవడమే కష్టం. వాడు ఆస్తి అమ్మేయడం, పేదలకు పంచిపెట్టడం వాడికేం పెద్ద విషయమేం కాదు. చాలా సింపుల్గా నిజంగా చెప్తున్నాను. మీరు ఒక స్థాయిలో దేవుని యొక్క మాటకు గనక కాంక్షాపూర్వకంగా మీరు పెరిగితే వదిలే అంటే మీరు వదిలేస్తారు. మీకు అదేమనిపించదు అస్సలు. మీకు కనీసం దాని గురించి ఆలోచన ఉండదు. మంచి ఉద్యోగం వదిలే అంటే వదిలేసాం. ఆ రోజు మాకేమీ అనిపించలేదు. ఉద్యోగం వదిలేస్తున్నాం, మా జీవితం ఏమైపోద్ది, మా పిఎఫ్ ఏమైపోద్ది, మా భవిష్యత్తు ఏమైపోద్ది, అసలు మీకు అనిపించదు, వదిలేస్తాం అంతే. కానీ ప్రాబ్లం ఏంటనంటే యేసుప్రభుని వెంబడించడం వాడికి కష్టం, ఫాలో అవడం కష్టం. ఇప్పుడు మనం కూడా చర్చికి వెళ్ళడం ఈజీ, క్రీస్తుని ఫాలో అవడం కష్టం. సంఘానికి రావడం ఈజీ, యేసుప్రభుని వెంబడించడం కష్టం. బైబిల్ చదవడం ఈజీ, బైబిల్ ఫాలో అవడం కష్టం. ప్రార్థన చేయడం ఈజీ, ప్రార్థనలో దేవుని సంగతుల ప్రకారం నువ్వు లోబడ్డం కష్టం. ఇక్కడ చాలామందికి ఫాలో అవడమే కష్టం. సో మూడవది ఏంటంటే వెంబడిస్తాడు. నెంబర్ 4, అవమానాన్ని సంతోషంగా తీసుకుంటాడు. ఏ రకమైన అవమానం వచ్చినా, ఏ పరిస్థితుల్లో వచ్చినా, తన వ్యక్తిగతంగా రాని, సామాజికంగా రాని, మానసికంగా రాని, ఆధ్యాత్మికంగా రాని, సంఘంలో రాని, ఇంటి బయట రాని, ఇంట్లో ఉన్న పరిస్థితులతో రాని, బట్ ఏ రకమైనటువంటి అతని మీదకు అవమానమే వస్తే అవమాన విషయంలో అతను ఏమాత్రం దుఃఖపడ్డో, కంగారు పడ్డో, కలవరపడ్డో, భయపడ్డో, వేదన పడ్డో, చింతించడో, హ్యాపీగా తీసుకుంటాడు. ఓకే, షేమ్ చేశారు. మీలో కొంతమంది వచ్చి అంటారు, నీకు సిగ్గు లేదా? అంత అన్నా కూడా ఏ ముఖం పెట్టుకుని వెళ్తామని. ఎవరన్నారండి నన్ను? వాళ్ళు అన్నారా? మీరు వాళ్ళని అన్న మాటలు చూస్తున్నారా? లేదు, నాకు అర్థమైంది వాళ్ళు అనడానికి కారణం ఉంది. నన్ను బహుశా వాళ్ళు అపార్థం చేసుకున్నారేమో, కానీ నేనైతే ఆ పని చేయలేదే. కాబట్టి నేనెందుకు ఆ విషయంలో అవమానం తీసుకుని దేవుని సన్నిధిని కోల్పోతాను? సో ఐ విల్ ఫేస్ ఇట్ బ్రదర్, నాకేం ప్రాబ్లం లేదు, మీరు అనవసరంగా నా గురించి ఫీల్ అవ్వకండి అని చెప్పి అవమానాన్ని నిర్లక్ష్యం చేస్తాడు, సంతోషంగా వెళ్ళిపోతాడు. అది దేవుని రాజ్యం భాగం. అంతేగాని ఎవడైనా అనగానే ఫీల్ అయిపోయి ఐ హర్ట్, బొంగము తిట్టేయడం, బాధపడిపోవడం, రాకపోవడం, దాక్కోవడం. ఏమంటే ఆన్లైన్లో ఉన్నాను బ్రదర్, ఆన్లైన్. నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా నేను ఆన్లైన్లోనే చెప్తా. తండ్రి యొక్కయో మట్టి, కుమారుని యొక్కయో రెండో మట్టి, పరిశుద్ధాత్మ యొక్కయో నామమునా ఆమేన్ మూడో మట్టి అని కప్పెట్టుకోమను అని చెప్తా నేను ఆన్లైన్లో. ఎందుకో నువ్వు ఆన్లైనేగా. నువ్వు ఎప్పుడైనా ఆఫ్లైన్ నా ఫేస్ ఉంటే రేపు పొద్దున వచ్చి ఈడా అనుకుందును నేను. నువ్వు ఆన్లైన్ అంటే నేను ఆన్లైనే. కరోనా డెత్ అయిపోగలదు, పేరు ఊరు తెలియదు, సంవత్సరం తర్వాత కానీ పోస్టర్ రాలే, 2 సంవత్సరాల తర్వాత గోడ కంటిస్తే అప్పుడు వీడు చచ్చిపోయా, ఈ వీధి ఈవిడ చచ్చిపోయిందా, వీళ్ళు కూడా చచ్చిపోయారు 2 సంవత్సరాల తర్వాత కదా. నీ బతుకేంటి? సో అవమానాన్ని సహించటం చక్కగా తీసుకునేవాడు దేవుని రాజ్యం. నెంబర్ 5, శ్రమను సహానుభవంగా భరిస్తాడు. ఆల్ ద పెయిన్, వాట్ ఎవర్ మే బి ద క్రానిక్ థింగ్స్, యాక్సెప్టెడ్. ఏ శ్రమ అయినా రాని యాక్సెప్టెడ్, ఎంతటి పరిస్థితి అయినా రాని యాక్సెప్టెడ్, ఏ స్థితి అయినా రానండి యాక్సెప్టెడ్. ఏ శ్రమను చులకనగానే చూస్తాడు తప్ప, చులకనైన శ్రమలు అంటాడే తప్ప, అయ్యో నాకు ఇంత వచ్చేసింది, నాకేం రాలేదు, నాకెవడు రాలేదు, నన్ను ఎవడు పలకరించలేదు, నన్ను ఎవడు చేయలేదు, ఈ ఏడుపులే ఉండవండి. ఏ శ్రమైనా తీసుకుంటాడండి. ఒక కుటుంబంలో దేవుని మందిరంలో ఒక సేవకుడు చాలా చక్కగా వచ్చేవాడండి, ఒక విశ్వాసి. సేవకుడు అని అంటే పాస్టర్ కాదు, యేసుప్రభుని సేవించేవాడు సేవకుడు అంటే ఎవరు? నువ్వే. సో అలాగే ఒక సేవకుడు సో వచ్చేవాడు రెగ్యులర్గాను, మంచిగా కనిపించేవారు, భార్య పిల్లలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఈ మధ్యకాలంలో రావట్లేదు. నేను అనుకున్నా ట్రాన్స్ఫర్ అయ్యాడేమో అనుకుని నేను మర్చిపోయాను. ప్రార్థన చేస్తాను కానీ వ్యక్తిని ఎవరు ఇంటర్వ్యూ వెళ్ళిపోయి ఎదురు ఫేస్ టు ఫేస్ ఏమయ్యారు, ఎందుకు రావట్లేదు అనేసి, మీ ఇల్లు ఎక్కడ, నేను వస్తాను ఉండండి, కొంచెం బిర్యానీ వండండి, ఇలాంటివి ఏం చెప్పను నేను. సో తిన్నగా ఎదురుపడ్డాడు ఒకరోజు. ఏంటి సంగతి అంటే, పాస్టర్ గారు నేను కొంచెం బాధల్లో ఉన్నాను సార్ అన్నాడు. ఏమైందండి అని. చాలా శ్రమలండి అన్నాడు. ఏంటి శ్రమ అంటే ఏంటి? క్యాన్సర్ వచ్చిందా, హెపటైటిస్ అని తెలిసిందా, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందా,
నీకేంటి జరిగింది చెప్పు నాకనంటే, ఫైనాన్షియల్గా కొంచెం కొలాప్స్ అయిపోయానండి. అవునా, ఏంటి, ఏ వ్యాపారం అంటే షేర్ మార్కెట్. ఎవడెట్టమన్నాడు? దాంట్లో పోతావని నీకు తెలుసు కదా. అందరు లేదండి నేను గెలుద్దాం. మరి గెలిస్తే గెలవాలి కదా, ఏమైంది, ఎత్తి పడ్డావు కదా, ఎంతగా దొరికిపోయాను? 70 లక్షలండి. వెరీ గుడ్, సరే 70 లక్షలు నీ జీవితం సరిపోతలేక దాని గురించి పడు అన్నాను. అంటుంటే అదేనండి నాకు దుఃఖం అంతాను, నేను మీ మందిరానికి వచ్చేవాడిని కదా. అవునండి. యోబుని దేవుడు ఎలా దీవించాడండి అన్నాడు. యోబు దీవెన గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి? యోబు ఫైనాన్స్ వ్యాపారం చేయలేదే, షేర్ మార్కెట్లో దిగలేదే, బులియన్ మార్కెట్లో ఎంటర్ అవ్వలేదే, నువ్వు యోబు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అదేనండి, మీకు వాక్యం నేను ఎక్కువ చెప్పను, కాకపోతే ఒక మాట చెప్పాలి మీకు. ఒక్కొక్కరు ఒక్కొక్క వరహ ఇస్తే యోబుకి డబ్బులు వచ్చినాయి కదా అన్నాడు. ఇప్పుడు లింక్ ఎక్కడ పడింది? ఇప్పుడు మన చర్చిలో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్కడు ఒక 1,00,000 ఆడికి పడేస్తే ఈ 70 లక్షలు ఆడికి వచ్చేస్తాయి, ఆడు అప్పుల నుంచి బయటకు వచ్చేస్తాడు. ఏంట్రా నీ కోరిక అని అంటే, మరి శ్రమల నుంచి మమ్మల్ని విడిపించడం మీ బాధ్యత కాదా? నా బాధ్యత. అప్పులోళ్ళకు రాజు అయినట్టు దావీదు నేను మీ అందరికీ రాజుని. కాకపోతే దావీదేమో పొలం మీదకి వెళ్ళి దాడి చేశారే, ద్రాక్ష తోటల నుంచి ద్రాక్ష పళ్ళు పట్టరా, అందూరపు చెట్ల నుంచి అడలు పట్టరా, ఇక్కడి నుంచి ఆ తేనె పట్టరా అన్నాడు. నేను అలాగే ఎవరిని అన్నాను, బైబిల్ చెప్పింది కాబట్టి. మరి నేనెందుకు నిన్ను దీవించాలి అని అంటే, మరి మా శ్రమల్లో మీరు తోడుండరా అన్నాడు. దేవుడు నీకిచ్చాడా శ్రమ? నాకిచ్చాడా? నువ్వెత్తుకోవడం నన్ను ఎత్తుకోమంటావేంటి? తెలివితేటలు, జ్ఞానం, వాక్యం. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్న అంటే, వేరే దగ్గరికి వెళ్తాను. ఆయన ఎత్తాళ్ళు వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్తాళ్ళు ఇవ్వాలన్నావు కదా, నువ్వు యోబువి. మేము ఇప్పుడు అర్థం చేసుకోవాలి, నీ పేరు మార్చేస్తాను రేపటి నుంచి, యోబు గారికి శ్రమలు ఉన్నాయని. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను తీసుకున్నాడు, ఘనత మహిమ ప్రభావము దేవునికి కలుగునుగాక అన్నాడు. నువ్వు వచ్చి ఏమంటున్నావు? నీ వల్ల నాకు దీవెన కలుగునుగాక, కలగలేదు కాబట్టి నువ్వు పాస్టర్వేనా అని అడుగుతున్నావు. సో నీకు నాకు తేడా ఉంది భయ్యా, నీ పని నువ్వు పడను. దేవుని పక్షంగా శ్రమను సహానుభవంగా చులకనగా అనుభవించడం క్రైస్తవ్యం. అంతేగాని దాన్ని అందరి దగ్గరికి వెళ్ళి మీకు అర్థం కావట్లేదు నేను ఎంత బాధలు పడతాను ఎవరికి చెప్తా? సినిమా స్టోరీలు ఎవరికి చెప్తావు? అందరికీ కూర్చోబెట్టి నేను ఎంత శ్రమలో ఎందుకు చెప్పాలి? ఎందుకు ప్రోపగండా? నీ గురించి అందరూ అయ్యో ఎంత లేసి దుఃఖం పొందుకుంది అని అనాలనే. నిజంగా పొందితే నిజంగా సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి అబద్ధాలు చేయొద్దు. సిలువ వేయబడతాడు, ఉపేక్షిస్తాడు, వెంబడిస్తాడు, అవమానం సహిస్తాడు, శ్రమలు అనుభవిస్తాడు, అన్యాయం అంతటినీ తిరస్కారం అంతటినీ ఓపిక తీసుకుంటాడు. ఆల్ ద అన్జస్టిస్ అన్రైచియస్ హీ విల్ బీ యాక్సెప్టెడ్ అండ్ ఒబీడియంట్. జరిగిన అన్యాయమంతటను అక్రమమంతటిని ఆయన ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాడు. ప్రతి అన్యాయము చిన్న విషయం కాదు, ఏ రకమైన అన్యాయమైనా తీసుకుంటాడు. ఎంత అన్యాయం జరిగినా మారు మాట్లాడు. ప్రభు చిత్తం, దేవుని ఇష్టం, పర్లేదండి. బ్రదర్ మీ ఇంటి వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేశారండి. మా ఇంటి వాళ్ళే కాదు బ్రదర్ అంటాడు. అది అంతేగాని అవును బ్రదర్ మీరు కేసేస్తారా, మంచి లాయర్ని చెప్పండి అండో. మా ఇంటి వాళ్ళే కదా బ్రదర్, సంతోషం. పోన్లేండి, వాళ్ళే కదా, వాళ్ళు దీవించబడ్డారులేండి. పోన్లేండి, నేను నా కుటుంబమే కదా. 4 రోజులు కష్టపడతాం, దేవుడు ఒక రోజు సహాయం చేస్తాడు, మేము పైకి లెగిస్తాం, మేము బాధపడం. అదేంటి సార్ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఏమంటే వాళ్ళకి ఉద్యోగాలు దేవుడు వాళ్ళని దీవించడానికి ఇచ్చాడు. వాళ్ళకి మంచి మనసు ఉంటే మాకు ఏదైనా రూపాయి సాయం చేస్తే మేము లెగుస్తాం. వాళ్ళకి లేదనుకోండి, వాళ్ళ దీవెనను బట్టి మనం ఎందుకు ఏడుస్తాం? మేము ఏడవండి, మేము సంతోషంగా ఉంటాం. జరిగితేనే ఏ అన్యాయమైనా యాక్సెప్టెడ్, డన్. ఇది దేవుని రాజ్యకాంక్ష. ఆఖరిది వాడు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేది, నేను గుర్తించబడే కుర్చీలో కాదు, నేను కింద నుండి నేను పరిచారం చేస్తాను, నేను పరిచర్య చేయడానికి పిలువబడ్డాను. ఐ ఆల్వేస్ వర్క్ హార్డ్. నేను పని చేస్తాను, నేను పరిచారికుడిగా ఉంటాను, పరిచర్య చేయడానికి పిలువబడ్డాను. నా వల్ల ఏ సహాయమైనా, నా వల్ల ఏ కృప దొరికినా, నా వల్ల ఏ పని ఉపయోగపడినా, నా వల్ల ఎలాంటి పరిస్థితికి ఉపయోగపడినా ఐఎమ్ రెడీ టు హెల్ప్. ఈ నేచర్తో ఉంటాడు ఒక దేవునికి ఇష్టమైన దేవుని రాజ్యానికి వచ్చేటువంటి వ్యక్తి. ఈ 7 సంబంధమైన ప్రశ్నలు అర్థం చేసుకుని ఈ రకాలుగా మారిపోయిన వ్యక్తి ధననిధిలో నుంచి కొత్త వాటిని తెస్తాడు. ఎందుకో తెలుసా? శ్రమ దీనత్వాన్ని తీసుకొస్తుంది. ప్రతి కష్టం ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. ప్రతి దుఃఖము అన్యాయము అతడు నీతిమంతుడిగా మారడానికి వెలుగు సంబంధిగా తెస్తుంది. బోల్డ్ అనుభవాలు ఉంటాయి. ఈ పరిస్థితులన్నిటిలో ఏది సిలువ, ఉపేక్షించుట, వెంబడించుట, అవమానం, శ్రమ, అన్యాయం, పరిచారంలో ఒక ఆత్మ సంబంధి తయారవుతాడు, దేవుని రాజ్య సంబంధి తయారవుతాడు. అది మంచి యజమానిగా మారి తన ఇంటిలోనికి ధననిధుల నుంచి తెచ్చే ఆ కొత్త నిధులు తీసుకొస్తాడు. అతను చనిపోయే లోపు ఆఖరి రోజు పిల్లల్ని పిలిచి, ఇదిగో నా ఆస్తికి వారసత్వం నీది, ఇదిగో తాళాలు తీసుకో,
ఇన్ని పశువులు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇన్ని చోట్ల మనకు రావాల్సింది ఉంది, ఇన్ని చోట్ల మనము పొందుకున్న ఉన్నాయి, ఇక్కడ మనం పెట్టుబడి పెట్టాం, నాన్న ఇవన్నీ నువ్వు తీసుకో, నువ్వు నెక్స్ట్ ఫ్యామిలీని నడిపించానంట. అప్పుడు కొడుకెళ్ళి కొట్టు తెరుస్తాడు. ఆ కిర్ర మన దాన్ని బయటికి తీయగానే అప్పుడు అతనికి అర్థమవుద్దండి. ఎంత గొప్పగా వినపడదు తెలుసా, ఎంత గొప్పగా సంతోషిస్తాడు తెలుసా, ఎంత ఆనందిస్తాడు తెలుసా. అవన్నీ చూడగానే ఒక్కసారిగా కొడుకు గుండె దళ్ళు అనిపద్ది. మా నాన్న ఇంత ధననిధిని సంపాదించాడా, ఇంత జ్ఞానాన్ని సంపాదించాడా, ఇన్ని ఆత్మలను సంపాదించాడా, ఇంతమందిని దేవుని సంఘాన్ని సంపాదించాడా, ఇన్ని కుటుంబాలను దేవుళ్ళలోకి నడిపించాడా. ఎప్పుడు గుర్తొస్తుందో తెలుసా, మీ నాన్న మీ ఇంటి యజమాని మరణించినప్పుడు ప్రజలు తండోపదండాలుగా వేల కొలది అక్కడికి వచ్చి ఆయన్ని దర్శిస్తారు చూడు, ఆయన పార్థివ శరీరాన్ని కొరకు వచ్చి దాని నివాళులు అర్పిస్తారు చూడు, అప్పుడు అద్భుతం అవుద్ది మీ నాన్నగారి సంపాదన ఏంటో. ఏ రోజు మీ ఇంట్లో మీ నాన్నే కదా నువ్వు విలువివ్వని నీ తండ్రిని ప్రజలు వచ్చి ఆయన మేలును పొగుడుతూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయనను సంతోషపరుస్తూ, ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ఓదార్చడానికి వచ్చి, మేమున్నాము, మీ నాన్నగారి వల్ల మేము మేలు పొందాం, మీ ఆయనగారి వల్ల మేము కృప పొందాం, మీ ఆయనగారి సహాయాన్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నాం, మీ ఆయనగారు మాతో ఉండి మమ్మల్ని విడిపించాడు, ఇలాంటి గొప్ప సాక్ష్యాలు నువ్వు విన్న రోజు నీ మంచి ధననిధి సరిగ్గా భాగంగా ఓపెన్ చేయబడింది. నా సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నేను జీవించడం ప్రారంభిస్తే, నా కొరకు నా బతుకు, నా కుటుంబం కొరకు నా బతుకు, నా ఉద్యోగం నాకే, నా డబ్బులు నాకే, నా బతుకంతా నేనే. రేపొద్దు నువ్వు మరణించినప్పుడు ఎవరు వస్తారు నీతో? నీ చుట్టూ ఎవరుంటారు? నీ సంపాదన ఏది? నీ ఆత్మల సంపాదన ఏది? నీ వస్తు సంపాదన ఏది? నీ మర్యాద సంపాదన ఏది? నీ ఘనత సంపాదన ఏది? చాలామంది విషయం ఏంటి తెలుసా, ఊరంతా సంపాదించుకుంటారు, ఇంట్లో వాళ్ళని పోగొట్టుకుంటారు. ఇదే తండ్రి, మంచి తండ్రి కాదు. ఇక్కడ ఆ వాక్యం చెప్తున్నాడు, తన ఇంటి తన ధననిధిలో నుంచి తన ఇంటి వారిని సంపాదించి అప్పుడు తన బయట వారిని సంపాదించుకోవాలి. తన ఇంటి బయట వాళ్ళు బోల్డ్ మంది మన ఫ్రెండ్స్, శత్రువులు ఎవరు? ఇంట్లోనే ఉన్నారు. మంచి తండ్రివి కాదు, నువ్వు దేవుని రాజ్యాన్ని పట్టుకోవటలా. మంచి తల్లివి కాదు, దేవుని రాజ్యాన్ని పట్టుకోవటలా. సో దేవుని రాజ్యాన్ని సరిగా పట్టుకొని వాక్యపు వెలుగులో, వాక్యపు జ్ఞానంలో, దేవుని యొక్క పాత అలవాట్ల నుంచి కొత్త అలవాట్లకు నిన్ను నువ్వు మార్చుకుంటూ నిజమైనటువంటి ఆలోచనలో దేవుని పక్షంగా, ఒకప్పుడు భౌతికంగా, ఆ తర్వాత ఆత్మీయంగా గెలుపు పొంది దేవుని కుటుంబంగా నేను దేవుని రాజ్యాన్ని ఎక్కడ సంపాదించుకోవాలి? భూమి మీద సంపాదించాలి. అందుకే హెవెన్ మాత్రమే మీరు పొందుకుంటాము, ఆ భూమి మీద ఎర్త్ నాకు సంబంధం లేదంటే కుదరదు. ఎర్త్లో జీవించేవాడే హెవెన్లో తృప్తి పొందుతాడు. భూమి మీద సంతోషకరమైన జీవితం ఉంది. నేను మళ్ళీ చెప్పనా మీకు, డైరెక్ట్గా చెప్తానండి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, చింతలు, అక్రమము, కరువు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ టెంపరరీస్, ఇవన్నీ చాలా తాత్కాలికమైనవి. బహుశా కొన్ని సంవత్సరాల పాటు మీరు నలుగుతారేమో, కానీ యేసుక్రీస్తునైతే మీరు ఆరాధిస్తున్నారో వాటన్నిటి నుంచి ఒక్కసారిగా మీ చేయి పై చేయిగా మార్చేసే దేవుడు ఉన్నాడు. సడన్గా మారిపోతుంది. మీరు చూస్తుండగానే మీరు వృద్ధి పొందుతారు. అవన్నీ మీరు ఇచ్చేవారుగా నిలబడిపోతారు. ఈరోజు పుచ్చుకోవడానికి ఎవరా అని చూస్తారు, రేపొద్దున ఇవ్వడానికి ఎవరా అని చూస్తారు. రిచ్ అనేది మీకు తెలియకుండానే మీ వరవడిలో వచ్చేస్తుంది. కొంతమందికి విచిత్రం ఏంటంటే లైఫ్ స్టైల్ పెరిగిపోద్ది, అలవాట్లు మారవు. అదే ధననిధి లేకపోవడం. లైఫ్లో రిచ్ అనేది పెరిగిపోతుంది, వాడి బట్టలు మారిపోతాయి, ఫోన్లో ఐకి వచ్చేస్తారు, ఐఫోన్లకు వెళ్ళిపోతారు, ఇంట్లో సోఫా సెట్లు మారిపోతాయి, కారు గల్లా మారుతి కారు అల్లా ఇంకా పెద్ద ల్యాంబర్గినీకి వెళ్ళిపోతారు, ఇలాంటి మంచి కాస్ట్లీకి వెళ్ళిపోతారు. కానీ అప్పులు మారవు. లైఫ్ స్టైల్లో బయట కనపడేదంతా పెరుగుద్ది, విశ్వాస జీవితంలో ఎదగరు, నిరీక్షణ జీవితం ఉండదు, మోకరించే ప్రార్థనలో ఎదగరు. ధననిధి ఖాళీ చేసుకుని భౌతికంగా కనబడితే ఉపయోగం ఏంటి? బయటికి కనబడే ఎక్స్పోజర్ పెరిగి నీ స్పిరిచువల్ లైఫ్ తగ్గిపోతే ఉపయోగం ఏంటి? అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం భూమి మీద ఉంది, నిత్యత్వంలో పెట్టుబడిగా ఉంది. ఆ రెండింటి మధ్యలో నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో, అనుభవిస్తున్నావో నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఇది మనకి 52వ వచనం మనకి చాలా హెచ్చరికగా చెప్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చేద్దాం. 18వ అధ్యాయంకి రండి, మాథ్యూ 18. మరి ఈ 52వ వచనం ప్రకారం నీ కుటుంబం మంచి యజమానిని పోలి ఉందా? ఇంకా లేదా? పరలోక రాజ్యానికి వెతుకు చూస్తున్న మంచి యజమానిగా ఉన్నావా లేదా? మరి మీరు ఉపదేశంగా ఉన్నారో ఉపమానంగా ఉన్నారో ఆలోచించుకోండి. మీ లైఫ్లో ఏదో చర్చికి వెళ్తున్నావు, బాగా రిచ్ అయిపోయాం, బాగా డబ్బులు ఉన్నాయి, బాగా హెల్ప్ చేస్తున్నావు, బట్ ఏదో ఒక స్టేజ్లో నువ్వు పడిపోతావు. చూసుకో. నెక్స్ట్ 18వ అధ్యాయంలో 11 నుంచి 14 వచనాలు. మీకేమి తోచును?
ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా ఉమ్, వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల ఉమ్. 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఉమ్. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. 18వ అధ్యాయం మొదటి వచనంలో ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఈ మార్పు అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక పిల్లవాడిని చూపిస్తూ ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఉదయకాలం పార్వతీపురంలో మెసేజ్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, యేసు ప్రభు కొరకు పనిచేయటం అంటే గొప్ప సంగతులు మాత్రమే చేయటం కాదు, చిన్న సంగతులు చేయటం. స్మాల్ థింగ్స్, పెద్ద పెద్ద పనులు మీరేమీ చేయక్కర్లా, చిన్న చిన్న పనులు ఎవరో పట్టించుకొని పనులు మీరు చేయగలిగితే అది విలువైనదిగా దేవుడు చూస్తాడు. ఆ పనికి నువ్వు విలువైన వాడవని కాదు, విలువైన పని అని గుర్తించాలి. పని చిన్నదా పెద్దదా ఉండదు. పని యొక్క ప్రాముఖ్యతే మనిషి యొక్క విశ్వాసాన్ని, నీ నీతిని, నీ దేవునిలో ఉన్న తత్వాన్ని గెలిపిస్తుంది. ఇది ఆలోచించాలి. ఇక్కడ ఈ చిన్నవాని గురించి మాట్లాడుతూ ఆయన ఒక ఉపదేశాన్ని, పరలోక సంబంధమైన సూచన గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? 100 గొర్రెలు ఉండగా ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద ఎక్కడ విడిచిపెట్టాడు? కొండల మీద. అసలు ఈ కాపర్ మంచోడో కాదో మీరే చెప్పండారా. మొత్తం గొర్రెలన్నీ 100 ఎక్కువ, ఒకటి ఎక్కువ, 100 ఎక్కువ, ఒకటి తప్పిపోయింది. మొత్తం ఎన్ని మిగిలిన ఇప్పుడు? 99. 99ని తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసి రావాలా, కొండ మీద వదిలేసి రావాలా? మంచి కాపర్ ఏం చేస్తాడు? 99ని ఆల్రెడీ ఒకటి తప్పిపోయింది, ఇంకేమన్నా 2, 3, 4, 5, 10 తప్పిపోతాయేమో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వాటన్నిటిని తోలుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఇంట్లో కట్టేసి దొడ్డు చుట్టూ గట్టిగా బందోబస్తు చేసి అక్కడ ఒక కాపలాని పెట్టి అప్పుడు వచ్చి ఏం చేయాలి? ఆ ఒక్కదానికి ఓ 10 మందిని ఎత్తుకుని వచ్చి ఎతకాల. కానీ ఇక్కడ ఎలా ఎతికాడంట? 99ని విడిచిపెట్టి ఆ విడిచిపెట్టడం ఎక్కడ విడిచిపెట్టాడు? 99 ఎక్కడ? కొండ మీద. అండర్లైన్ చేసుకున్నారు ఎప్పుడన్నా? కొండ మీద వదిలేసాడు ఏటర్ బాబు 99 అని. ఇప్పుడు కాపర్ మంచోడో కాదో నాకు డౌట్. సో ఈ 99, 1 ఈ రేషియో గురించి, ఈ ఉపమానం గురించి, తప్పిపోయిన గొర్రెపిల్ల అనేటువంటి దాని గురించి, తప్పిపోయిన దాన్ని వెతకాలి అనేటువంటి ఉపమానం గురించి, ఆ తప్పిపోయినది ఏదో కనిపెట్టాలి అనే ఆలోచన గురించి, దర్ ఇస్ అ మల్టిపుల్ డైమెన్షన్స్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ యొక్క పారబుల్లో చాలా విషయాలను దీని గురించి మనం మాట్లాడవచ్చు. అయితే ఈ విషయాలు మాట్లాడేటప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆ సంగతి మీరు అర్థం చేసుకుందాం. కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతకడా, వాడు దాన్ని కనుగొని 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఏంటి? 99 ఉన్నాయని ఆనందించాలా, తప్పిపోయింది దొరికిందని సంతోషించాలా? తప్పిపోయింది. మీరైతే ఏం చేస్తారు జనరల్గా చెప్పండి. మన జ్ఞానం కలిగిన 2026వ శతాబ్దపు సంవత్సరపు కాలపు జ్ఞానులమైన మనకు 100 ఉన్నాయి, ఒకటే పోయింది. గొర్రెలు మనకు లేవులే, కోళ్ళు ఉన్నాయి అనుకోండి, పోనీ 100 కోళ్ళు ఉన్నాయి, ఒక్క కోడి కనపడలేదు. అది మీకు తెలిసిపోద్ది ఏ కోడి లేదో. ఇంట్లో ఏ పెంచోడని తెలిసిపోద్ది. అన్నీ ఒకేలాంటివి ఉన్నా నల్ల మచ్చల కోడి ఎదురా అని అడుగుతాం అంతే. అది ఎదురా, ఆ తెల్లైకల కోడి బాతు ఎదురా అని చెప్పి. గొర్రెలు కూడా అంతే, మీరు అన్నీ ఒకేలాంటి గొర్రెలు అనుకోవచ్చు, కానీ గొర్రెల కాపరికి తెలుస్తాయి. ఆ గొర్రె తాలూకా షేపు, ఫేసు చూస్తూ ఉంటాం కాబట్టి వాడు చెప్పేయచ్చు. మేము ఇంట్లో బజ్రీస్ పెంచేవాడిని, చిన్న లవ్ బర్డ్స్ అంటారు కదా బజ్రీస్, ఆ పావురాలు, చిన్న చిలకలు ఇంట్లో ఇంచుమించు 270, 280 ఉండేవి. ఏది బయటికి రాలేదో నేను చెప్పేయచ్చు. రోజు వాటి దగ్గర చూడంగానే ఏ కలర్ది, ఏ సైజులో, ఏ రోజులతో ఉండేది అది లోపల దాక్కుందో, బయటకు రాలేదో చూసి ఆ కుండీని కదిపి దాన్ని బయటికి తెచ్చి దాన్ని చూసుకునేవాడిని. అది బాగానే ఉంటే అప్పుడు వదిలేవాడిని. తెలిసిపోద్ది 270 అంటే అది పెద్ద ఎక్కువ సంఖ్య. అన్నీ ఎలా గుర్తుంటాయంటే నీకు రోజు వాటితో అలవాటు పడితే ఏదేంటో నీకు తెలిసిపోద్ది. అది అంతే. సో ఈ గొర్రెల్లో 99 మీకున్నటువంటి ఆ కోళ్ళు, కుక్కలో, గొర్రెలో, ఏ ఆవులో ఏవో ఆ ఒక్కడి పోతే ఏమనుకుంటారు చెప్పండి? ఏ దొంగ నా కొడుకు వచ్చి లాక్కుపోయాడు, పోతే పోయింది, ఈ 99ని జాగ్రత్త చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ వీటన్నిటిని అక్కడ ఉండండి చెప్పేసి వెళ్ళిపోతారా? తెలివినోడు ఎవడన్నా వెళ్తాడా? ఈయనకేంటో డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఏదో పోయింది, దాని దగ్గరికి వెళ్ళాడంట. ఈ 99లో ఈ ఒకటి గురించి నేను కొన్ని మీకు ఇన్సైట్స్ పెడతాను, మీరు ఆలోచించండి. 99 లక్షణాలు నాకున్నాయి, 1 లక్షణం పోయింది. ఆ 1 లక్షణం పోయిందని వదిలేస్తానా? ఆ 1 లక్షణం తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తానా? ఇది మొదటి సైట్. ఐఎమ్ గుడ్ ఎట్ 99 బట్ ఐఎమ్ బ్యాడ్ ఎట్ 1. 99 ఐఎమ్ గుడ్, ఒకటే నాట్. ఇప్పుడు నేను ఆ ఒక్కదాని గురించి 99 విషయాలను పక్కకు పెట్టి దాని గురించి నా శరీరాన్ని ఉంచుతానా, ప్రయత్నం చేస్తానా, చేయనా? ఇది ఒక థాట్, ఆలోచించండి. రైట్, లెట్ మీ కమ్ బ్యాక్. తప్పిపోవడానికి, వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? తేడా ఏంటి?
ఆ ఒక్క గొర్రె తప్పిపోయింది అన్నాడు. తప్పిపోయిందో వెళ్ళిపోయిందో ఎలా తెలుసుద్ది? వెళ్ళిపోవడం ఏంటి, తప్పిపోవడం ఏంటి? తప్పిపోతే మళ్ళీ తిరిగి వెతికితే దొరుకుద్ది. వెళ్ళిపోవడం అంటే ఇంకా మీరు కూడా మాట్లాడొచ్చు, మీరు కూడా మాట్లాడొచ్చు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చారు. మీరు ఎప్పుడైనా తప్పిపోయారా, వెళ్ళిపోయారా దేవునిలో నుంచి? వెళ్ళిపోవడం అంటే తెలిసి చేయడం అన్న, తెలియకుండా జరగడం, ఇది తెలిసి చేయడం అంటే ఇది నచ్చి చేయడం, అది నచ్చకుండా జరగడం. ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోవడం. వెళ్ళిపోవచ్చు. దాన్ని తప్పిపోవడం అంటే తప్పిపోవడం అలా జరగకపోవచ్చు, బై మిస్టేక్ అవ్వచ్చు. ట్రూ. నేను ఒక చిన్న మాట చెప్తాను. మా పార్వతీపురం మీరు చర్చికి ఎప్పుడైనా వస్తే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఆ కాంపౌండ్ వాల్ పక్కన నుయ్యి ఉండేది కదా, చివరి నుయ్యి ఉంది కదా, ఆ కాంపౌండ్ వాల్ లేని రోజుల్లో ఈ ఉన్న తర్వాత కూడా గొర్రెల్ని మందలో వేసుకునేటప్పుడు పొలాల్లో వాటిని కట్టేస్తారు. ఆ రాత్రి ఆ ప్రదేశంలో అవి పెంట వేసిన తర్వాత అది ఎరువుగా ఉపయోగపడుతుందని చెప్పి పొలాల్లో కట్టిస్తారు. వాటికి పోషించడానికి నీళ్లు కావాలి కదా, వాళ్ళు అన్నం తినడానికి. అప్పుడు మా నుయ్యి దగ్గరికి వచ్చి తీసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఓ రోజు నేను అడిగాను, ఎంతమంది ఇక్కడ అంటే మేము 5గురం అండి అన్నాడు. ఏం వండుకుంటున్నారని అంటే ఆడు చెప్పిన పదార్థం నాకు కొంచెం అనిపించింది. అయితే నేను ఒక్కడనే ఉన్నాను, నాకు కూడా కలిపి వండేయండి, కావాలంటే బియ్యం ఇస్తానంటే ఆ బియ్యం మీ ఒక్క పూటకే మీ ఏముందండి సార్, బాతో తిందిరు కానీ లేండి అన్నాడు. సరే వండేయండి అయితే అని చెప్పాను. వాళ్ళు కూడా వండేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళందరూ కూడా పాత్రలు ఓపెన్ చేసి అందరూ చక్కగా వడ్డించాడు. చిన్న మంట వేసాడు. వాళ్ళు అక్కడే వంట చేసుకున్నారు. గ్యాస్ గీస్ ఏం లేదు, కర్లే 3 రాళ్ళు ఎట్టాడు, వంట అయిపోయింది అంతే. తీసుకొచ్చి నాకు పళ్ళెంలో వేసాడు. నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాను. అప్పుడు అడిగాను, మీ 5గురు 5 మందల ఒకే కుటుంబం అంటే 5 మందలండి అని. నీకెన్ని అంటే నాకు 70, నీకెన్ని 80, నీకెన్ని 130, నీకెన్ని 300. మరి బాబు ఇన్ని మందలు వేసుకుని వచ్చారు మీరు, మీరు అన్నీ కలిసిపోయి ఉంటాయా అని అంటే కలిసి తిరుగుతేశారండి. రేపొద్దున ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే మా దగ్గరికి వచ్చేస్తాయి అన్నాడు. ఎలా వచ్చేస్తాయి అన్నాడు. అదంతే వచ్చేస్తాయి అన్నాడు. మీరు ఎప్పుడైనా మందలు కలిసిపోయి మీ మందలోంచి ఆ మందలోకి ఏమైనా 1-2 వెళ్ళిపోతాయి అన్నాడు. వెళ్ళవండి అన్నాడు. ఎందుకు వెళ్ళవు అన్నాడు. వెళ్ళవంటే వెళ్ళమండి అంతే. ఓ ముసలోడు ఉన్నాడు, అతడు వాసన వస్తున్నాడు బట్టల దగ్గర. స్నానం చేయలేదట అంటే, బాబు అది సూలు కట్టింది బాబు అన్నాడు. సూలు కడితే అది కట్టింది, నువ్వేం స్నానం చేయడానికి అంటే, మీకు తెలియదు బాబు, మేము దాన్ని మందలు మేపిన వాళ్ళమి, అది సూలు దిగేంత వరకు మేము కూడా స్నానం దిగం బాబు అన్నాడు. అమ్మ నేను కాపరికి ఎంత ఉంటుందా, ఎంత రూల్స్ ఉంటాయి వీళ్ళకి అనుకున్నాను. నాకు అప్పుడే తెలిసింది అలా బట్ట స్నానం చేయడంట కాపరి, అంత నిష్టగా దానికోసం కట్టుకుని ఉంటాడంట. సరే మొత్తానికి బాగానే ఉంది అన్నాను. ఇంతకీ నేను డబ్బా ఇస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్దంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను చెప్తున్నాను ఈ మందులో ఆ మందులోకి ఎట్టి పసులను వెళ్దన్నాడు. ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే అప్పుడు ఒక మాట అన్నాడు, వెళ్తే మనం రెట్టమవుతాం కదా, వెళ్తే అన్నట్టు రేపు పొద్దున్న చూపిస్తాను అన్నాడు. ఉదయాన్నే లేచాము, బాబు గారు మేము వెళ్ళిపోతున్నామండి, మరి రాత్రికి ఎక్కడికే వస్తాము, మీకు వంట చేసిద్దిమా అన్నాడు. చేసే అన్నాడు. అలాగే బాబు చేసే అన్నాడు. చాలా సంతోషంగా ఉంది, వాళ్ళతో పాటు తినడం, నాతో పాటు మాట్లాడడం, వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంది. కొత్త అనుభవం. ఒక బయట వ్యక్తి వాళ్ళతో తినడానికి ఎవరు రారు కదండి వాళ్ళ దగ్గరికి. మనం వెళ్ళేటోడికి వాడు గొప్ప పెద్ద సార్ వచ్చారు మాతో కూర్చున్నారు అన్నట్టున్నాడు. నేను ఉదయాన్నే వెళ్ళేటప్పుడు ఏమన్నాడు అన్న ఏదో సప్పుడు అన్నాడు. ఆడి గొర్రెలన్నీ ఆడి దగ్గరికి వచ్చాయి. ఆడు నా వైపు చూసి ఇవన్నీ నాయి అన్నాడు. రెండోడు ఇంకోడు అన్నాడు. అన్నీ ఒక చోటుకి వచ్చాయి. రే ఏడ్రా ఇవన్నీ ఇలా మారిపోతున్నాయి అన్న. మా గొర్రెలు మాకు తెలుసు సార్, నా మాటలు అవి ఉంటాయి సార్, చిన్నప్పుడు నేను పెంచాను కాబట్టి మారిపోవు సార్ అని. ఒరే ఒకవేళ మారిపోతే ఏడు సార్, రాత్రి నుంచి మీరు మారిపోతే మారవు సార్. సరే వెళ్ళిపోయాడు. రాత్రి వచ్చాడు. ఆ పెద్దోడిని అడిగాను. ఆ ముసలోడు కొంచెం నెమ్మదిగా ఉన్నాడు. అది కాదు నాయన, ఒకసారి ఏమైనా ఇటు నుంచి అటు వెళ్ళిపోతాను. అప్పుడు ఏమన్నాడు తెలుసా, వెళ్ళిపోతే చంపేస్తామన్నాడు అంట. ఈ గొర్రె ఆ మందులో గెలిపి చంపేస్తావా అని అంటే ఆడన్నాడు, అంతకు మించి ఏం చేయడానికి అవ్వదు బాబు అన్నాడు. ఏం నిజం చెప్పానంటే, నిజం చెప్తున్నాడు బాబు, నీకోటి ఆచకాలేటి నాకు. నిజమేంటంటే దానికి బుర్రలోని పురుగు కదులుద్ది. దేనికి? గొర్రెకి బుర్రలోని పురుగు కదిలినప్పుడు అదే మందనే నన్ను గుర్తుపట్టదు. అప్పుడేట అవుద్దంటే ఈ మందులో నుంచి ఆ మందులోకి దూరిపోతుంటుంది. ఇలా దూరిపోయింది ఒక వదిలేను అనుకోండి, దాని ముక్కులో నుంచి రసం కారి పక్కన ఇంకో గొర్రెలోకి వెళ్ళిపోద్ది. ఆ ముక్కులో నుంచి కానీ చెవుల్లో కానీ కంట్లోంచి కానీ కారింది ఇంకో గొర్రెకి వెళ్ళింది అనుకో, దాని బుర్ర సెడిపోద్ది. ఇలా బుర్రలు పాడైపోయినాక అది మా మాట అయ్యిందో మందలోకి చేరదో ఇటు వెళ్ళిపోతుంటుంది. అలాంటి దాన్ని ఉంచామనుకోండి మందంతా పాడైపోద్ది. అందుకని దాన్ని ఏం చేస్తామంటే చంపేసి పోగులేసి అమ్మేస్తాం, లేకపోతే తినేస్తాం అన్నాడు.
ఇప్పుడు ఆడిది ఏమో నాకు అర్థమైంది, అది ఎల్లదో, అది మారదో అంటే నేనేం మారద్దేమో అనుకోండి. మారితే ఏం చేస్తారట, దాన్ని చంపేస్తారట. ఇది గొర్రెల గురించి ఏనా? విన్నారు కదమ్మా? ఇది ఎవరి గురించి చెప్పాను? గొర్రెలు 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 100 గొర్రెలు ఒకటి మాత్రం ఏమైంది? తప్పడిపోయింది. ఇంకో మందలో దూరలే ఇది తప్పడింది. ఇప్పుడు నేను మీకు 2 విషయాలు చెప్తాను. తప్పిపోవడానికి కారణాలు ఏంటో ముందు చెప్తాను, వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో వివరించుకుందాం. అసలు వెతుక్కుని వచ్చినటువంటి మందల కాపరి ఎంత నమ్మకస్తుడో, వెతకడానికి ఎంత ప్రయాసపడుంటాడో, 99ని ఎలా నమ్ముంటాడో ఒకసారి నీ విశ్వాసం గురించి ఆలోచించు. ఈ మందిరంలోకి వచ్చినటువంటి ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం కాపరి రావాలా? ఆ కాపరి వెతకాలా? వారిని తీసుకొచ్చి మందలో చేర్చాలా? ఏం చేయాలి? దీని గురించినటువంటి అభిప్రాయం భిన్నంగా మారుతుంది. ఒక్కసారి వాక్యంలో ఉన్నటువంటి వివరణకు మనం ఆలోచించుకుందాం. ఒకవేళ 99తో పాటు నడిచినటువంటి ఆ గొర్రె చక్కగా వింటూ వింటూ ఎవడైనా చెప్పిన మాటలు వింటే తప్పవచ్చేమో. కాపరి స్వరం కాక ఇంకేదైనా చెప్పుడు మాటలు వింటే ఏమయ్యుండు? తెలిసి జరుగుద్దా, తెలియక జరుగుద్దా? ఇది తప్పిపోవడానికి కారణం కూడా కొన్నిసార్లు తెలిసే జరుగుతాయి. ఆయన చెప్పింది మాటే కదా, ఆవిడ చెప్పింది మాటే కదా. ఈ మధ్య ఆర్సీఎం బోధకులు కూడా బ్రహ్మాండంగా బోధిస్తున్నారు. ఇలాగే లైవ్ చాలా చక్కగా బోధిస్తున్నారు. ఎంత కఠినంగా బోధిస్తున్నారంటే అసలు మనం చెప్పే సంగతుల కన్నా వింతైన సంగతులు బోధిస్తున్నారు ఆర్సీఎం బైబిల్లో నుంచి. అంత కఠినంగా చెప్తూ మనల్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బోధకుడు ఎంత కొత్తగా ఉందో, ఎంత బాగుందో అని మనల్ని కూడా నెమ్మదిగా ఆకర్షిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత నువ్వేమవుతావు? క్రీస్తులో నుంచి ఏమవుతావు? క్రీస్తుతో వదిలేసి వాళ్ళ అమ్మను పట్టుకుంటావు. అదే మరి అమ్మ అప్పుడు కొండగుడి పక్కనే ఉంటుంది, నీ పక్కన బాలేసి పిలుస్తూనే ఉంటాడు, దా దా దా. అప్పుడు ఆ పక్కన లూర్డు మాత్రం రమ్మంటుంది, ఆ పక్కన కొండాబా పిలుస్తుంది. ఏదో ఒకటి పర్వాలేదులే అనిపిస్తుంది. కానీ క్రీస్తుని రక్షణకు మార్గమని యేసుప్రభు ఏమన్నాడంటే, మా అమ్మగారు చెప్పేది కాదు, వాళ్ళ అమ్మగారు చెప్పింది చేయండి అన్నాడు. వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు? ఈయన చెప్పినది చేయుడి. షీఈస్ ఎ వెసల్. ఆమె పాత్రగా క్రీస్తుని మనకు బయటకు తీసుకురావడానికి. మన తల్లిదండ్రులు మనకు చెప్పినప్పుడు మనకు జ్ఞానం లేదు. మనం జ్ఞానం కలిగిన తర్వాత మనం వివేచించాలి, ఆలోచించాలి. తప్పిపోయామనే విషయం కూడా మనకు తెలియదు. మనం మూర్ఖంగా వాదిస్తాం, కుదరదు, చిన్నప్పటి నుంచి మనం ఇదే, మన తాతల ముత్తాతల నుంచి. అందుకే చెప్తున్నారు, క్రీస్తులో ఉండేటువంటిది తప్పిపోవటానికి నీకు చెప్పిన మాటలు తప్పుపోవచ్చు. 2, తప్పుడు ఊహలు నిన్ను తప్పించవచ్చు. నీ ఊహలో కొన్ని రకాలైనటువంటి తప్పుడు ఊహలు నీకు వచ్చేస్తాయి. అంటే నువ్వేదో ఊహించావు, ఏదో ఎక్స్పెక్ట్ చేసావు, అక్కడికి వెళ్ళావు మందిరంలో, అది నీకు దొరకలేదు. అప్పుడు 100లో ఉండడం కంటే ఒంటరిగా వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి నువ్వు పారిపోతావు, తప్పిపోతావు. ఎంతోమంది ఇలాంటి తప్పుడు పరిస్థితుల్లో తప్పిపోయిన వాళ్ళు మనకు తెలుసు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? యేసుప్రభు దగ్గరికి వస్తారు, అప్పులు తీరిపోతాయి అనుకుంటారు. అది ఊహ. ఏ తప్పుడు మాట సువార్త చెప్పాడో, ప్రభు దగ్గరికి రా అప్పులు తీరిపోతాయి అని. అప్పులు తీరుస్తాడా ప్రభు? పైగా పాస్ గారు ఇవ్వని అడుగుతాడు. నీ దగ్గరే ఖాళీ, నువ్వు ఇంకేమిస్తావు? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇంకా కష్టం కలిగి ఇక్కడికి వచ్చినా కూడా ఇదే అని చెప్పేసి మేము కూడా తప్పిపోయిన గొర్రెలమే. మేము కూడా ఒకసారి గమ్ ఆడిటోరియంలో బ్రహ్మాండంగా మీటింగ్స్ అయ్యేవి. ఎర్లీ టైమ్స్లో 98 to 2005-06 వరకు మంచి ఉద్యోగంగా ఉండేది. విశాఖపట్నాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలిచేవారు. ఎంత మీటింగ్స్ ఎంఏ పాల్ గారి ఆధ్వర్యంలో ఏ మీటింగ్ అయినా జరిగితే విశ్వాసుల నగరంగా పలకరించబడేది. పులకరించేటువంటి ఆరాధనలు పెద్ద పెద్ద దైవజనులు ఎస్ఆర్ మనోహర్ గారు అలాంటి వాళ్ళు వచ్చి ఉజ్జీవంగా సభలు జరుగుతూ ఉండేవి. మేము చాలా బ్రహ్మాండంగా ఉండాలి. ఆ సభలో మేము నుంచినప్పుడు కానుకలు పట్టడానికి వచ్చాడు. అప్పుడు మా జోబులు ఖాళీ, రూపాయి లేదు, ఏం చేయాలో తెలియదు. నుంచుంటే అలా వెయిట్ చేస్తున్నాం. అతను అన్నాడు, సార్ చందా అన్నాడు పిలిచి. కళ్ళు తెరిచి చూసి లేవన్నాను. లేవంటే అలా చూసుకుంటూ ఈడవడ లేకుండా వచ్చాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవడేమనుకుంటే మనకెందుకు, ఉంటే వేస్తాం లేకపోతే లేదు, చెయ్యలా పెట్టి ఆశలు వేయలేం కదా, ఊరుకున్నాం. మళ్ళీ 5 నిమిషాల తర్వాత డౌట్ వచ్చింది, ఇంకోటి వచ్చేస్తున్నాడు తిన్నగా మామకేసి. ఈడు వచ్చేస్తున్నాడు చందాకని చెప్పేసి మనకు ఉంటే బాగోదు, వెళ్ళిపోదాం అని చెప్పేసి పుస్తకాల దగ్గరికి వెళ్ళాము, నేను మా అమ్మగారు. ఆ పుస్తకాల దగ్గర నుంచి ఉంటే గమ్మాటారం గోడ బయట ఈ స్టేజ్ మీద నుంచి ప్రసంగికుడు ఏం చెప్తున్నాడు తెలుసా? పాటలు పాడిస్తూ, కొంతమంది పుస్తకాల దగ్గర చాలా మంది ఉండిపోయారు, అక్కడికి వెళ్ళండి, కానుకలు పట్టి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళండి అంటున్నాడు. దరిద్రం వెంటాడితే అది తాడు పాము అయిపోద్ది అంటారు చూడు. ఎవడైతే ఇక్కడ నన్ను కొట్టి కానుక అడిగాడో ఆడే వచ్చాడు అక్కడికి. ఇన్ని వేల మందిలో ఇంకొకటి రావచ్చు కదండి కవరట్టుకుని, ఆడే వచ్చాడు. వచ్చి సీరియస్గా సార్ అన్నాడు. ఇంకేంటి సార్? ఆడు మొక్క రెండోసారి చూడడానికి నాకు సిగ్గేసింది. నాకు అప్పుడు అర్థమైంది, కానుక ఎక్కిపోతే వాక్యం వినకూడదేమో అని. నేను చాలా బాధపడి ఆ రోజు బండి వేసుకుని మమ్మల్ని గారిని తీసుకుని బయటకు వచ్చేటప్పుడు నేను ఒక ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీ చిత్తమై నన్ను గనక సేవకు పిలిస్తే
నన్ను గనక నీ పరిచర్యకే గనక పిలిస్తే, అప్పుడు మాకు తెలియదు ఈ పిలుపులు, సేవ, ఈ చర్చి ఇలాంటి ఇది ఏమీ తెలియదు అసలు. తెలియనప్పుడు నేను అడిగాను, నువ్వు గనక పిలిస్తే ఈ కానుక అనే పదం వినపడకుండా, డబ్బులు అనే పదం వినపడకుండా, ఆశీర్వాదం పొందండి అనే పదం మాట్లాడకుండా, నీ కొరకు బతికించడానికి నన్ను ఇష్టపడిచేలాగా సిద్ధపరిస్తే నన్ను సేవకు పిలువు. నువ్వు నన్ను పిలవాలనుకుంటే ఇది ఉండకూడదు నా పరిచర్యలో, నీ చిత్తమైతే నన్ను అలా తయారు చేయని అడిగాను. ఆశ్చర్యమో అద్భుతమో, దేవుడు ముందుగానే నాకు ఆ శ్రమను చూపించడం వల్ల ఆ ఇబ్బందుల నుంచి నన్ను తప్పిపోని మేము వెళ్ళిపోయాం, మందిరంలోంచి ఆ ప్రార్థనలోంచి వెళ్ళిపోయాం. తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి తిరిగి ఆహారాన్ని మేపే కాపరిగా నన్ను తయారు చేశాడు. ఇలా ఎందుకు అవుతాను అంటే, చాలామంది అడుగుతారు మీరు కానుకలు ఎందుకు తీసుకోరు? ఒరే బాబు, తీసుకోకపోవడానికి కాదు, దానికి దేవునితో నాకు ఒక తీర్మానం, నాకు ఒక ఒప్పందం ఉంది. నా ప్రజలు రూకలు లేకుండానే ఆహారం కొనడానికి రమ్మన్నాడు. పాలు శ్రేష్టమైనవి స్వీకరించడానికి నీవేమి కొనుక్కోక్కర్లేదు, రమ్మన్నాడు. అలా ఉండాలి. నీ దేవుని మందిరంలోకి వచ్చి స్వేచ్ఛగా ఆరాధించి ఆనందించి సంతోషించి వెళ్ళిపోగలగాలి. అంతేగాని కానుక ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు, నీ లెక్కేది, నీ కవర్ ఏది, నువ్వెందుకు రాయలేదు, ఎందుకు గేకలేదు, ఇవి ఉండకూడదు. అది దేవుని మందిరం, అది దేవుని సంఘం, అది దేవుని వాక్యం, అది జీవం కలిగిన దేవుని వాక్యపు సంఘం. సో కానుకతో సంబంధం లేదు. అందుకని నా బనిష్టంలో కానుక లేదు. సరే, ఇది దేవునికి నాకు ఉన్నటువంటి తీర్మానం. ఒకవేళ తప్పిపోయి ఉంటే మేమేమి ఉండేవాళ్ళం? మళ్ళీ మా విగ్రహాలకు మేము పోయి ఉండేవాళ్ళం, ఈ గొడవలు పడలేక. అలాంటి ఏ పరిస్థితుల్లోనైనా తప్పుడు ఊహలు మీ మనసులోకి వచ్చి వెళ్ళిపోవచ్చు. చెడు ఆలోచనలు తప్పింపజేయచ్చు. రాంగ్ మోటివ్స్ అండ్ రాంగ్ థాట్ ప్రాసెస్. ఒక పిల్లోడు వచ్చి చెప్పాడు, అన్న దేవుడు నాకు మంచి పాటలు పాడే తలంతులు ఇచ్చాడన్నా, నేను ఆర్కెస్ట్రాలో పాటలు పాడతాను. ఒక ఆర్కెస్ట్రా పాటలు దేవుని దగ్గర పాడకూడదురా అన్న. దేవుడి పాటలు పాడేద్దాం అన్నాను. నేను ఆంధ్రప్రదేశ్ కీర్తనలు ఇచ్చాను, ఈ రాగాలు ఎప్పుడు పాడతాడు అన్నాను. మరి నువ్వేటి ఏం పాటలు పాడేస్తాడు? ప్రేమ మీద ఏమైనా పాట ఇవ్వండి అన్నాడు. ప్రేమ ఎన్ని పాటలు, క్రైస్తవ ప్రేమ ఎన్ని పాటలు. నిజంగా రాసిన వాళ్ళందరూ ప్రేమ దేవుని ప్రేమ మీద రాశారా, అమ్మాయిని ప్రేమ మీద అబ్బాయి ప్రేమ మీద రాశారా, నాకైతే డౌటే. నేను చాలామంది పాటలు చూశాను, వాళ్ళందరూ ప్రేమించిన స్టోరీలోంచి వచ్చిన పాటలు. యేసు ప్రేమ అని పెట్టాడు అక్కడ అమ్మాయి పేరు తీసి. అయ్యే హిట్ అయిపోతాయి, ఎందుకంటే మనకి రితము, దాని వెనకాతల సాంగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, దాని భారం. నువ్వు ఆల్రెడీ ప్రేమలో ఉన్నావు కదా, అందుకు ఇలాంటి ప్రేమ. సో ఆడు పాడాడు. మొత్తానికి చర్చిలో బాగానే ఉండేవాడు ఆ కుర్రాడు. ఒక 6 నెలల తర్వాత చర్చికి రావడం మానేశాడు. ఏమైందిరా అని అడిగాను. నీ ప్రేమ గురించి దేవుడి గురించి చాలా పాటలు పాడావంటే, కాదన్నా అన్ని పాటలు పాడినా ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకునేది ఏమన్నా అని అడిగాడు. షాకు. ఏ అమ్మాయి రా అన్నాడు. నాకు తెలియకుండా చర్చిలో ప్రేమించేస్తున్నాడు. ఏ అమ్మాయి రా అని అంటే, అన్న మరి పలానా అమ్మాయి అన్నాడు. పెళ్ళి నేనే చేశాను ఆ పిల్లకి. అప్పుడు నేను అడుగుతాను కదా, ఎవరైనా ప్రేమించావా అని. చిచ్చే అలాంటిదేం లేదంత ఆ పిల్ల. ఈడెప్పుడు ఆ వన్ సైడ్ లవ్ అనమాట. అది ఆ అమ్మాయి ప్రేమించలే, ఈడు ప్రేమ పాటలు పాడుతూ ప్రేమించేద్దాం అనుకున్నాడు. రాంగ్ ఇంటెన్షన్స్. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇటు చర్చి మానేశాడు. మన పెద్ద బొట్టు ఇట్టుకుని వచ్చాడు, నల్ల బట్టలు వేసుకుని. అన్నా అయ్యప్ప అన్నాడు. అన్నా అయ్యప్ప ఇట్రా అన్న. ఏంటి అవతారం ఏంట్రా అది అంటే, అన్నా అప్పుడంటే వచ్చాం, మా ఆవిడ అప్పుడు నేను పెళ్లి చేసుకున్నానన్నా, నా లైఫ్ నాదే అన్నాడు. అవును, మరి యేసుప్రభు పాటలో ప్రేమ అది అప్పుడే అయిపోయింది కదన్నా. రాంగ్ ఇంటెన్షన్, తప్పిపోయిన గొర్రె. ఇప్పుడు అన్ని వెతకండి వెళ్ళి. నన్ను కూడా అయ్యప్ప అనమంటాడు, లేకపోతే భవాన్ అనమంటాడు, లేకపోతే జై ఇంకేదో శ్రీరామ్ అనమంటాడు. ఎందుకు ఆ పరిస్థితి ఏంటంటే రాంగ్ ఇంటెన్షన్స్, రాంగ్ మోటివ్స్, తప్పుడు ఆలోచనలు. నువ్వు తప్పిపోవడానికి అవకాశం అవుతాయి. అనుకున్నది జరగకపోతే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎక్కువ మంది ఇక్కడే జరుగుతుంది. వీళ్ళు తప్పిపోయిన వాళ్ళ, మరి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, తప్పిపోయిన వాళ్ళు వీళ్ళు. అనుకున్నది చేస్తానని బైబిల్లో ఏ వాగ్దానం ఉంది? బైబిల్లో నీ కోరిక యావత్తునో సఫలపరిచి, ఇటు సరిగ్గా 31 రాత్రి వచ్చి ఉంటాడు. నీ ఆలోచన యావత్తు సిద్ధింపజేసి నీ కోరిక యావత్తును సఫలపరిచే వాక్యం దొరుకుంటుంది. వీడు ఇంకా నమ్మేసి ఉంటాడు చప్పట్లు కొట్టేసి రాత్రి. సాక్ష్యం కూడా చెప్పేస్తాడు ఆ టైంలో. యేసుప్రభు తెలియపోయినా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు నాకని. ఆ తర్వాత రేపటి నుంచి మళ్ళీ మామూలే. సూర్యుడు అదే టైంకి వస్తాడు, అదే టైంకి వెళ్ళిపోతాడు. చంద్రుడు అదే టైంకి వస్తాడు. దినాలు ఏం మారవు, వాగ్దానం అలాగే ఉంటుంది, ఏం మార్పు ఉండదు. అప్పుడు లైఫ్లో అడిగి డౌట్ వస్తుంది, దేవుడు విన్నాడా నా మాట, ఉన్నాడా, విన్నాడా? ఇక అక్కడి నుంచి వాక్యంతో సంబంధం లేదు కాబట్టి, పునాది లేదు కాబట్టి మనిషి ఏమవుతాడు? అనుకున్నది జరగక తప్పిపోతాడు. నెక్స్ట్, విపరీతమైన పోలికలు పోల్చుకుని తప్పిపోతుంది గొర్రె. కంపారిజన్. ఎంతసేపు పోలిక, ఆళ్ళెలగా, ఆవిడెలగా, ఆయనెలగా, ఆ కుటుంబెలగా, ఈ కుటుంబాలగా, అలాగా ఇలాగా ఎంతసేపు పోలిక. ఎన్ని పోలికలు పోలిస్తే క్రీస్తుతో నువ్వు పోల్చుకోకపోవడాన్ని బట్టి, వాక్యపు పోలికకు నువ్వు అందకపోవడాన్ని బట్టి నీ విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోతూ ఉంటావు. కొన్నిసార్లు గుర్తింపు, ఘనతను అపేక్షించి ఎదురు చూసి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు తప్పిపోతావు.
నేను తప్పిపోయి గొర్రెల లక్షణాలు చెప్తున్నానండి. విపరీతమైన గుర్తింపు, ఘనత, వాళ్ళ ఐడెంటిటీ కావాలి, వాళ్ళకి ప్రామినెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే తప్ప వాళ్ళు ఆ ప్రదేశంలో ఉండలేరు, వినలేరు, చూడలేరు, చేయలేరు. వాళ్ళకి ఎంతసేపు పాముతూ ఉండాలా, బటర్ వేస్తూ ఉండాలా, వాళ్ళకి సోప్ వేస్తూ ఉండాలా, వాళ్ళని పొగుడుతూ ఉండాలి. అయ్యగారు ఎంత కార్యక్రమం అండి, అమ్మగారు ఎంత కార్యక్రమం అండి, పాస్టర్ గారు నెక్స్ట్ కార్యక్రమం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈయన పొగిడితే చేస్తారా మిగిలిన పనులు? క్రీస్తుతో సంబంధం కాదు, ఆత్మీయ ఆనందం కాదు, ఎంతసేపు శరీరానుసారమైనటువంటి గుర్తింపు కొరకు విపరీతంగా ఆశించి బలహీనపడిపోతారు. అభ్యంతరాలు, తప్పిపోయే గొర్రెలు అభ్యంతరాలు వస్తాయి, ఏదో అభ్యంతరం వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఆ మనిషి యాక్టివ్గా ఉండేవాడల్లా డల్ అయిపోతాడు, స్లో అయిపోతాడు. ఎందుకులే మనకెందుకు వచ్చిన కూడా. ఏమండి, అభ్యంతరాలు రాకుండా ఉంటాయా? వస్తాయి. కానీ ఎవడికి ప్రాబ్లం? అభ్యంతరం వచ్చిన వాడికి ప్రాబ్లమా? అభ్యంతరం ఎవడి వల్ల కలిగింది ఆడికి ప్రాబ్లమా? అప్పుడు నీకెందుకు? నా గురించి మీరు అభ్యంతరం పడితే నాకెందుకు? ఆవిడెవరో ఆయనెవరో ఏళ్ళెవరో అభ్యంతరం పడితే నాకెందుకు? నా పని నేను చేసుకుంటా. కానీ అభ్యంతరం వల్ల కోల్పోయే వాళ్ళు తొలగిపోతారు, తప్పిపోతారు. జాగ్రత్త. గద్దింపు హెచ్చరికలు విపరీతంగా వచ్చినాయి అనుకోండి, ఇళ్ళు చచ్చికి రారు, 99 నుంచి బయటికి వెళ్ళిపోతారు, 100 నుంచి బయటకు పోతారు. ఎందుకు అనంటే మమ్మల్ని గద్దించిస్తున్నారండి, మమ్మల్ని హెచ్చరించేస్తున్నారండి, మమ్మల్ని వార్నింగ్లు ఇచ్చేస్తున్నారండి. మరీనండి బాబు, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కఠినంగా అండి బాబాయ్, ఆ స్కూల్లో మనం ఉండలేమండి అన్నాడు. ఒక ఆయన నాతో చెప్పాడు, విజయనగరంలో పాస్టర్ గారి గురించి మాట్లాడుతూ నా దగ్గర ట్రైనింగ్కి వచ్చి ఆయన దగ్గర పరిచర్య నిలబడడం కష్టమండి అన్నాడు. ఆయన గురించి నాకు తెలిసి ఎక్కువ మాట్లాడకను. ఏమండంటే ఆయన కఠినంగా బోధిస్తాడు, నిష్కర్షగా చెప్తాడు, యథార్థంగా నిలబడతాడు, అది తప్పు అని చెప్తాడు. అలాగా ఆయన దగ్గర నిలబడడం కష్టమట. అంటే ఏం కావాలి మనోడికి? పర్లేదు అనాల, నువ్వేమైనా చేయి పర్లేదు, నువ్వు తప్పు చేసినా పర్వాలేదు, నువ్వేం చేసినా పర్లేదు. నేను అక్కడికి అడిగాను, నువ్వేం పని చేస్తావు అంటే వడ్డీ వ్యాపారం. ఖచ్చితంగా పాస్ గారు ఏం చెప్పుంటాడు? దశంభాగం మీ అని ఉంటాడా, లేకపోతే వ్యాపారం చేయొద్దని ఉంటాడా? నిజాయితీగా మాట్లాడాడు, దశంభాగం మీద బతుకుతాడా, దేవుని మీద బతుకుతాడు. ఖచ్చితంగా ఏం చెప్పుంటాడు? వ్యాపారం మానేయి అని చెప్పుంటాడు. ఆ గద్దింపు అతనికి వ్యాపారం నడుస్తుంది, ఎంతోమంది నా చుట్టూ తిరుగుతారు, రాజకీయ నాయకులకి నేనే ఫైనాన్స్ చేస్తాను, ఫండర్నే, అలాంటిది నేను చర్చకొస్తే నన్ను చర్చకు రావద్దు అంటాడు ఈ మనిషి అని చెప్పి తిరుగుబాటు చేసి దేవుని దగ్గర నుంచి తొలిగిపోయాడు. తప్పిపోయిన గొర్రె. గద్దింపుని తీసుకోరు, వాళ్ళు చాలా హెచ్చరికలు తీసుకోవడానికి ఇష్టం ఉండదు. కొన్ని అపనమ్మకాలు, బలహీనతలు, అసూయలు, అలుగుటలు, ఇలాంటివన్నీ సంఘంలో చేరినప్పుడు ఆ 100లో నుంచి ఒకటి ఏమైపోతుంటుంది? తప్పిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా తప్పిపోయావా? నేను నిన్నే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడైనా తప్పిపోయావా? ఇక్కడ విషయం ఏంటంటే దేవుళ్ళలోంచి తప్పిపోరు, మందలోంచి తప్పిపోయారు. వీళ్ళు ఎక్కడి నుంచి తప్పారట? ఏమందా? నీ సంఘంలోంచి నువ్వు ఎప్పుడైనా తప్పిపోయి ఇంకే మందలో ఏమైనా చేరావా? తప్పిపోయిన గొర్రె, బుర్ర చెడిపోయిన గొర్రె. అప్పుడే వెళ్తుంది అది. ఇంకో మంద. నిజం చెప్పనా, తప్పిపోవటం వేరు, వెళ్ళిపోవాల్సి రావటం వేరు. వెళ్ళిపోవడం దేవుని చిత్తం, తప్పిపోవడం దేవుని ఉద్దేశం కాదు. తప్పిపోవడం విషయంలో వెతికి రక్షించాల్సినటువంటి పని దేవుని పక్షంగా సేవకుడికి ఉంది. కానీ ఆ తప్పిపోతున్నటువంటి గొర్రె యొక్క లక్ష్యము మందలో రావడమా, వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు పొందడమా, అది మీరు తెలుసుకోండి. ఆ ప్రదేశంలో మన అంతరంగం ఎలాంటి స్థితిని కలిగి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. సమయాన్ని బట్టి మరి ఈరోజు ఈ 11 నుంచి 14 వచనాలలో మనం గమనించింది తప్పిపోయినటువంటి గొర్రె గురించి విన్నాం. ఇక్కడ వెళ్ళిపోవలసిన గొర్రె కూడా ఉంది. వెళ్ళిపోయిన సంఘంలోంచి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోవాలి, మందిరంలోంచి ఎప్పుడు వెళ్ళాలి, ఏ మందిరంలో నుంచి నువ్వు ఏ మందిరానికి ఎందుకు మారాల్సిన అవసరం వస్తే దేవుడు దాన్ని ఎందుకు ఆమోదిస్తాడు, అది కూడా మనం గ్రహించాలి. ఈ 2 విషయాలు విమానంలో ఉన్నాయి. నీవెప్పుడైనా తప్పిపోయావా అని అడిగితే, దేవుని బోధలో నుంచి తప్పిపోయావా, దేవుని నీతిలో నుంచి తప్పిపోయావా, దేవుని సంఘంలో నుంచి తప్పిపోయావా, దేవుని కుటుంబంలో నుంచి తప్పిపోయావా, పేరు మాత్రము చెప్పి నేను అక్కడే అని ఎన్ని మందలకి నీ యొక్క సభ్యత్వాన్ని చెప్తావు? ఎన్ని మందలకి నీ సభ్యత్వాన్ని చెప్తావు? ఏ మందల్లో నీ పేరు ఉందని చెప్తావు? నేను ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని, ఇక్కడ సంబంధించినటువంటి నా గుర్తింపు ఇది అని చెప్తావా? ఇక్కడ కూడా అన్ని చోట్ల అలాగే అని చెప్తావా? ఏమని చెప్తావు? అది జాగ్రత్త. తప్పిపోయే ప్రతి గొర్రె విషయంలో దేవుడైతే జ్ఞాపకం పలుకుంటాడు. నిజానికి అది తెలియక చేసింది క్షమించబడుతుంది, కనికరించబడుతుంది, తీసుకురాబడుతుంది, ఎత్తుకురాబడుతుంది. ఇదే వచ్చిన మరో చోటు ఉంది, అతడు భుజముల మీద వేసుకొని తీసుకుని వస్తాడంట. ఆ 199 ఎక్కడ విడిచిపెట్టాడో ఆ దగ్గరికి తీసుకొచ్చి, నేను తప్పిపోయింది అనుకున్నాను, లేదు నా మాట గుర్తుపట్టింది, నా మాటకు విలువిచ్చింది, నా మాటకు ఒప్పుకుంది, నా మాట నమ్మింది, నా దగ్గరికి చేరింది అని ఆనందిస్తాడంట. ఒకవేళ నీవు తెలియక చేసావా, కనికరించబడతావు. తెలిసి తప్పిపోతున్నావా, జాగ్రత్త. దేవుని యొక్క ఆ నీతిని నువ్వు మరోసారి పరీక్షించొద్దు. ఆయన దీర్ఘశాంతము
నీ కొరకు ఓపిక పడుతుందని చులకనగా చూడొద్దు. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన పరిపూర్ణతను నువ్వేమాత్రం తక్కువగా చేయడానికి ప్రయత్నం చేయకు. ఒకవేళ నువ్వు నీవే గనక తప్పిపోయి ఉంటే ఖచ్చితంగా నీ కాపరి స్వరాన్ని గుర్తుపెట్టి మంద దగ్గరికి నువ్వే రా. వెతుక్కుంటూ వెళ్ళు, ఆ మందలో నిలబడు, ఆ మంద దగ్గర కాయి, ఆ మందతో నిలబడు. వెళ్ళిపోవలసిన పరిస్థితుల్లో ఉన్నాయి, అది కూడా దేవుడు ఎలా చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అన్నిందరూ తప్పిపోయారని కాదు, వెళ్ళిపోవలసి వచ్చాను. నువ్వు హై స్కూల్కి వచ్చిన తర్వాత ప్రైమరీ స్కూల్లో నీకేం పని? ఏం పని అండి? హై స్కూల్కి తమ్మిన స్టాండర్డ్ నువ్వు హై స్కూల్లో ఉండాలి కదా. అక్కడ హై స్కూల్లో లేదు, ఆ స్కూల్ ప్రైమరీ స్కూలు. సరిపోయింది నీకు. నువ్వు ఎదగడంలో నీ ఆత్మీయతను ప్రైమరీ స్కూల్లో పోషించగలిగినటువంటి స్థాయికి తగిలినటువంటి మందిరము, సంఘము సరిపోయింది. ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు, నీ శరీరం ఎదుగుతుంది, నీ ఆత్మ ఎదుగుతుంది, నీ పిల్లలు ఎదుగుతున్నారు. వారిని నర్చర్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితి ప్రైమరీ స్కూల్లో ఉండదు. నువ్వు ఖచ్చితంగా హై స్కూల్కి వెళ్ళిపోవాల్సిందే. ఆ హై స్కూల్లో మందిరం మారాల్సిందే. ఆ ప్రదేశంలో నుంచి నీ పిల్లలు యూనివర్సిటీ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ సరిపోకపోతే ఖచ్చితంగా మందిరం మారాల్సిందే. అది దేవుని ఉద్దేశమే. ఏ మందిరంలోకి వెళ్ళడం ద్వారా నీ ఆత్మీయ క్షేమాన్ని ఎంత స్థాయికి వృద్ధి పొందించుకున్నావు, అభివృద్ధి పొందించుకుంటున్నావు, ఉన్నత స్థితికి వెళుతున్నావు, అది తప్పిపోవడం కాదు, దేవుని ఏర్పాట్లోకి వెళ్ళడం. ఆ రీతిగా నీ పరిస్థితి పరిణితి తగినట్లుగా పెంచుకోవటం, ఇది కూడా దేవుని ఉద్దేశమే. ఈ రెండింటి మధ్యలో నీ స్థితి తప్పిపోయిన దానిగా ఉందా, దేవుడు నడిపిస్తున్న పద్ధతిలోకి ఉందా, ఆయన చేర్చిన మందలోనికి చేరటానికి ఇష్టపడుతున్నావా? అది మనం ఆలోచన చేసుకుందాం. వచ్చే వారం దీని యొక్క కంటిన్యూషన్ భాగం విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాళ్ళని సమీపిద్దాం.